మార్కాపురం నియోజకవర్గం ప్రధానంగా మార్కాపురం గురించి మాట్లాడుకోవాలి అంటే వెలిగొండ ప్రాజెక్టు గురించి మాట్లాడాలి. అట్లాగే స్థానిక లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయం గురించి మాట్లాడాలి. అదేవిధంగా ఇక్కడ జరుగుతున్న అభివృద్ధి, గత 5 ఏళ్లుగా జరుగుతున్న అభివృద్ధి గురించి మనం ప్రధానంగా చర్చించుకోవాలి. సో యువనేత మార్కాపురం ఎమ్మెల్యే కొందూరు నాగార్జున రెడ్డి గారు నాతో ఉన్నారు. సో ఈ 4.5 ఏళ్లుగా ఏ రకమైన అభివృద్ధి జరిగింది, అభివృద్ధి ఆయన చేతుల మీదుగానే జరిగిందా, గతంలో కూడా అభివృద్ధిని చేసే ప్రయత్నం చేశారా? సో ఇప్పుడు ఆయనకు ఎదురవుతున్న ఆటంకాలు, ఇన్నాళ్ళుగా ఎదురవుతున్న ఆటంకాలు ఏంటి, వాటిని ఏ రకంగా అధిగమించారు? సో ప్రస్తుతం జరుగుతున్న ప్రాజెక్టులకు సంబంధించి ఆయన ఏ రకంగా పూర్తి చేద్దామని అనుకుంటున్నారు, ఆయన మాటల్లో విందాం. నాగార్జున రెడ్డి గారు నమస్తే అండి. చాలా యంగేజ్లో ఎమ్మెల్యే అయినట్టున్నారు కదా? At the age of 40, sir. ఎంగేజ్ యువనేత, అందుకనే కదా. Age of 40, now I am 45. 45 అదే 40 కరెక్ట్గా ఎమ్మెల్యే. మీకు ఇంట్రెస్టా ఎమ్మెల్యేగా అవ్వాలని ఏమన్నా ఉందా? యాక్చువల్గా పబ్లిక్ సర్వీస్ ఏదైతే ఉందో, నాన్నగారు 1971 నుంచి పొలిటికల్ లైఫ్లో ఉన్నారు. వారిని చూస్తూ పెరిగాము. దానితో పాటు నాకు అరౌండ్ 2005లో ఖచ్చితంగా నాన్నగారు ప్రజాప్రతినిధిగా ఉన్నప్పుడు వారితో పాటు కలిసి ఒక 5 years సర్వీస్ చేద్దామని ఆలోచన. సో అది 2005లో స్ట్రాంగ్ మైండ్ సెట్ ఫిక్స్ అయినాను. వారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కసారన్నా 5 years వారితో పాటు కలిసి సేవ చేద్దామని. రాజశేఖర రెడ్డి గారి హయాంలో నాన్నగారు ఉన్నారు అప్పుడు. సో 85, 89 అండ్ 99, 2004 వచ్చింది. సో నేను 2003 to 10 యుఎస్లో ఉన్నాను. మాస్టర్స్ చేసి అక్కడే జాబ్ చేశాను. 2010 బ్యాక్ అయ్యాను యుఎస్ నుంచి. 9 years ఇంజనీరింగ్ కాలేజ్ చూస్తూ నాన్నగారితో పాటు అన్ని విషయాలు చూస్తూ ఉన్నాను, గమనిస్తూ ఉన్నాను. జగన్మోహన్ రెడ్డి గారి పాదయాత్రలో కలిసి పాదయాత్ర చేసే అవకాశం, ఆ అదృష్టం. దాని తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఆపర్చునిటీ నాకే కలిగించడం, దానితో పాటు ఫ్యామిలీ మెంబర్స్ అందరూ ఈ విధంగా ఆలోచన చేసి ముందుకు వెళ్తున్నామని చెప్పడం, అదొక గొప్ప అదృష్టంగా భావించి ఈ 4.5 సంవత్సరం 4 సంవత్సరాల 9 నెలలు అంటే అసలు రాజకీయాల్లోకి వద్దామన్న ఆలోచన అయితే మొదట్లోనే ఫాదర్ రాజకీయాల్లో ఉన్నప్పుడే మీకు కలిగింది. అఫ్కోర్స్ వారసత్వంగా వచ్చే రాజకీయాలని కాదనరు ఎవరు. దానితో పాటు దృఢంగా చేయాలి అనే ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. ఏ రోజైతే మనము దాన్ని, ఆ ప్రొఫెషన్ని దైవంగా భావిస్తామో, ఏ రోజైతే ఆ ప్రొఫెషన్కి ఖచ్చితంగా న్యాయం చేయగలము అని మనకు అనిపిస్తుందో, దాన్ని ప్రతిరోజు, అంటే ఆ అవకాశం వచ్చిన ప్రతిరోజుని ఒక అదృష్టంగా భావించి ప్రతిరోజు 100% మనం న్యాయం చేస్తాం. మనకి ఇష్టమైన ఉద్యోగం కానీ, ఇష్టమైన ప్రొఫెషన్ ఏది టేకప్ చేసినా, 4.5 ఏళ్ళుగా న్యాయం చేశారు నియోజకవర్గానికి. నాకు ప్రతిరోజు 24 గంటలు పనిచేయడం ఇష్టం. పనిచేసిన ప్రతిరోజు ఎన్ని గంటలు పని చేస్తున్నాను పట్టించుకోను. ఆ అలుపేం కనిపించట్లేదు, ఏమీ లేదు. ఎందుకని? ఏమన్నా స్పెషల్గా ఏమన్నా ఉందా? లేదు. ఎవరైనా కానీ ఇష్టంతో పని చేస్తే ఎన్ని గంటలైనా పని చేయొచ్చు. నేను ప్రతిరోజు ఇష్టంతో పని చేసుకుంటాను, ప్రతి గంట ఇష్టంతో పని చేసుకుంటాను. దానితో పాటు ప్రతిరోజు అంతే తృప్తికరంగా నిద్రపోతున్నాను. ఎందుకంటే అంత ఇష్టంతో పని చేస్తే మనకు ఎండ్ ఆఫ్ ది డే చాలా సాటిస్ఫాక్షన్ ఉంటుంది. సో అందుకోసం ఈ అవకాశం ఇచ్చిన ముఖ్యమంత్రి గారికి, తోడుగా ఉన్న కుటుంబ సభ్యులకి, ఆశీర్వదించిన ప్రజలందరికీ, మార్కాపురం నియోజకవర్గ ప్రజలందరికీ ఎన్నటికైనా రుణపడి ఉంటాను. అప్పుడే చెప్పుకోండి, నెక్స్ట్ కూడా మీరు రాబోతున్నారు కాబట్టి అప్పుడే చెప్పు. అంటే నెక్స్ట్ టర్మ్ కూడా మీరు వస్తారని చెప్పి గట్టిగా చెప్తున్నారు కదా. అది ఈ 4 సంవత్సరాల 9 నెలలు ప్రజలకు అందుబాటులో నిరంతరం ఉండడం, అన్ని అభివృద్ధి కార్యక్రమాలు దగ్గర ఉండి ముందుకు తీసుకెళ్ళడం, మార్కాపురం నియోజకవర్గానికి ముఖ్యమంత్రి గారు వారు హామీ ఇచ్చిన, పాదయాత్రలో ఇచ్చిన హామీ, ఆ ప్రాజెక్ట్ని ముందుకు తీసుకెళ్ళడం, దానితో పాటు ఎలక్షన్ల సమయంలో ఏదైతే ముఖ్యమైన ప్రాజెక్ట్స్ ఉన్నాయో వాటిని ఆ సమయంలో హామీ ఇచ్చి ప్రతి ఒక్కటి అమల్లోకి తీసుకొచ్చాం. సో అందుకోసం ప్రజలు ఖచ్చితంగా గుర్తించి, వారికి ఏ విధంగా అయితే అందుబాటులో ఉంటున్నామో, వారికి ఏ విధంగా అయితే ప్రతిరోజు నిత్యం
సేవలో భాగంగా ఉన్నామో నాకు తెలిసి ఖచ్చితంగా. అంటే ఒక ప్రజాప్రతినిధిగా ప్రజాప్రతినిధికి ఉండాల్సిన లక్షణాలన్నీ నాలో ఉన్నాయని అంటారు మీరు. అది ప్రజలు నిరంతరం నిర్ణయించి- చూస్తూ చూస్తుంటారు కాబట్టి వాళ్ళు వారికి నిర్ణయిస్తారు. ముందు ఉన్న ప్రజాప్రతినిధులు ఇప్పుడు ఏ విధంగా ఉంటున్నారు ఆ తేడాని గమనించి వారు ఏదైతే ఒక ప్రజాప్రతినిధిలో ఉండాలి అని అనుకుంటారో ఖచ్చితంగా ఆ ప్రతి ఒక్క లక్షణాన్ని నేను వాళ్ళకు ముందుంచుతున్నాననే ఆశ. సో ఇప్పుడు ఈ 4.5 ఏళ్లలో ఫస్ట్ టైం మీకు అవకాశం దక్కింది కాబట్టి ఈ 4.5 ఏళ్లలో ఇది చేశాను నేను ప్రజలకి ఈ మార్కాపురం నియోజకవర్గానికి సంబంధించి నా వంతు ప్రయత్నం నా వంతు కృషిగా అభివృద్ధి కోసం నేను పాటుపడ్డానని చెప్పగలిగిన సందర్భాలు ప్రాజెక్టుకి సంబంధించి కొంచెం మాట్లాడితే నేను మిగతా వాటికి వెళ్తాను. ఖచ్చితంగా ఎన్నో అవి ఎన్నో మంచి అనుభూతులు కూడా. ముఖ్యంగా పాదయాత్రలో హామీగా ముఖ్యమంత్రి గారు పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్ట్ ఉంది, ఓకే, అది 50 కోట్ల ప్రాజెక్ట్. వారు పాదయాత్రలో హామీ ఇవ్వడం, దాని తర్వాత నిరంతరం దానికి టెక్నికల్ ఫీజిబిలిటీ కానీ లేదా ప్రాజెక్ట్ ఫీజిబిలిటీ కానీ దాన్ని ఫాలో అప్ చేసి 2.5 years తర్వాత ఆ జీవో తీసుకొని వచ్చి దాన్ని టెక్నికల్ శాంక్షన్ చేసుకొని టెండర్స్ ఫినిష్ చేసుకొని ఇప్పుడు ఆల్మోస్ట్ 30% ఆఫ్ ది వర్క్ కూడా ఫినిష్ అయ్యింది. ఓకే, అది ఒక పెద్ద అసెట్, అది ఒక పెద్ద ప్రాజెక్ట్ స్టార్ట్ చేసామనే మంచి అనుభూతి. రెండవది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు 2004 నుంచి 2009 లోపల మార్కాపూర్కి సాగర్ వాటర్ సమస్య ఉంటే మొదటిసారి నాన్నగారు వారిని అప్రోచ్ అవ్వడం, కేపీ కొండారెడ్డి గారు వెంటనే 38 కోట్లతోటి సాగర్ వాటర్ మార్కాపూర్ పట్టణానికి లేవు, దూపాడు నుంచి సపరేట్ లైన్ క్రియేట్ చేసి 38 crores తోటి సాగర్ వాటర్ శాంక్షన్ చేసి అప్పటి నుంచి ఒక 7 వార్డులకి కొరవ మిగిలిపోయింది. సో అన్ని వార్డులు అయిపోయినాయి, 7 వార్డులు మిగిలిపోయినాయి. డిస్ట్రిబ్యూషన్ సెకండ్ ఫేజ్ ఆఫ్ వర్క్ మిగిలిపోయింది. ఆ సెకండ్ ఫేజ్ ఆఫ్ వర్క్ 14 years నుంచి ఎవరు పట్టించుకోవాలి. గతంలో ఉన్నారు కదా ఆయన వెంకటరెడ్డి గారు, ఆయన పట్టించుకోవాలా? అంటే అప్పుడు మన ప్రభుత్వం కాదు, అవును, ప్రభుత్వం కాదనుకోండి, వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కాదు. 2014 నుంచి 19 వరకు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని పూర్తిగా పక్కన పెట్టేస్తున్నారు. ఆయన పక్కన పెట్టారా లేకపోతే ప్రభుత్వం లేదు కదా ఎవరు పట్టించుకోలే అని వదిలేశారు? టీడీపీ ప్రభుత్వం ఏదైతే ఉందో వారికి పశ్చిమ ప్రకాశం మీద ఎప్పుడూ పట్టించుకోని పని. వాళ్ళు ఎప్పుడూ పశ్చిమ ప్రకాశానికి అంత ప్రాధాన్యత ఇవ్వరు. ఎందుకని? ఈ పశ్చిమ ప్రకాశం పూర్తిగా 100% వైఎస్ రాజశేఖర రెడ్డి గారి అభిమానులు. అవును, వారు చేసిన పని కానీ రాజశేఖర రెడ్డి గారు వారితో ఉండే అనుబంధం కానీ వెలిగొండ ప్రాజెక్టు వారి ముందుకు తీసుకొని రావడం, ఇక్కడ ఈ రోజుకి ప్రతి ఒక్కరి ఆస్తుల విలువలు కానీ జీవన ప్రణాళికలు పెరగడం కానీ ఏదైనా జరిగింది అంటే అది రాజశేఖర రెడ్డి పుణ్యమే. రాజశేఖర రెడ్డి గారు వెలిగొండ ప్రాజెక్టు ఎప్పుడైతే ఆయన చేయడానికి పూనుకున్నారో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ప్రతి ఒక్కరి లివింగ్ స్టాండర్డ్స్ పెరిగాయి, ఓకే, ప్రతి ఒక్కరి ఆస్తులు పెరిగాయి, జీవన శైలి పెరిగింది, అందరూ బాగా చదువుకుంటున్నారు. ఈ విధంగా ఈరోజు ఈ ప్రాంతం ఉంది అంటే అది వారి చలనం. కుందూరు నాగార్జున రెడ్డి గారి ఆస్తులు కూడా బాగా పెరిగినాయి. కుందూరు నాగార్జున రెడ్డి గారి ఆస్తులు ఏదైతే బీఫామ్ టైంలో అఫిడవిట్లో ఉన్నాయో ఈ రోజుకి 1-2 కరిగి ఉంటాయే కానీ పెరిగే అవకాశం ఉండదు. అదేంటి అట్లా అంటారు? మరి మీడియాలో అంత ఇదిగా వస్తున్నాయి మీ మీద ఆరోపణలు కానీ లేకపోతే భూ కబ్జా వ్యవహారాలు కానీ. మీరు చేయకపోవచ్చు, మీ అనుయాయులు కానీ లేకపోతే మీ బంధువర్గం చేస్తుందని చెప్పి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఈ రోజుకి నాకు తెలిసి ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఒక లెటర్ రూపంలో మా నియోజకవర్గంలో మా కుటుంబ సభ్యులు ఎవరైనా కానీ ఎటువంటి ల్యాండ్స్ విషయంలో ఎటువంటి పొరపాట్లు కానీ జరిగి ఉంటే ఎంక్వైరీ చేసి వారిని వెంటనే అరెస్ట్ చేయండి అని ఇచ్చిన ఏకైక ఎమ్మెల్యే నేనే ఉంటానేమో. అది కలెక్టర్ గారికి ఒక 5 months 6 months బ్యాకే ఇచ్చినాను. ఓకే, ఈ మధ్యకాలంలో మీ దగ్గరికి ఎవరు వచ్చినా వాటిని ఎంక్వైరీ చేయండి, ఏ ఒక్క చిన్నది కూడా వదలొద్దండి. ఏ ఒక్క చిన్న దాంట్లో కూడా ఇదిగో పలాని మా కుటుంబ సభ్యులు దీంట్లో ఉన్నారు అంటే వారి మీద వెంటనే యాక్షన్ తీసుకోవడానికి కూడా నేను లెటర్ ఇచ్చి వచ్చినాను. కానీ ఈ 6 నెలల్లో వారి దగ్గరికి ఎంతమంది అర్జీలతో వెళ్ళారో తెలియదు, ఎంతమంది డాక్యుమెంట్స్తో వెళ్ళారో లేదో తెలియదు. ఆ ఎంక్వైరీ మొత్తం కలెక్టర్ గారే చేస్తున్నారు.
రెవెన్యూ డిపార్ట్మెంట్ చేస్తున్నారు, పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్నారు. ఈరోజు నాకు కాల్ రాలేదు. అంటే అది రాజకీయంగా మీ మీద జరుగుతున్న దుష్ప్రచారం అని భావించాలా, లేకపోతే ఇక్కడున్న రాజకీయ అనిశ్చితిని అంటే ఒక రకమైన వ్యాక్యూమ్ని క్రియేట్ చేసి తమ వైపుకు మలుచుకునే ప్రయత్నం జరుగుతుందని అనుకోవాలా దాన్ని? ఖచ్చితంగా ప్రతిరోజు రాజకీయ పరంగా అటు ప్రతిపక్షం కానీ లేదా అక్కడక్కడ ఎవరైతే రాజకీయంగా మున్ముందు ఆలోచన చేస్తారో వారందరూ కలిసి చేస్తున్న రాజకీయ కుట్రే. అంతేనా? ఎక్కడ వాళ్ళ చెప్పే మాటల్లో కానీ వాళ్ళు చేస్తున్న పనుల్లో కానీ ఎక్కడ వాస్తవాలు అనేది లేదు. ప్రతిరోజు ప్రెస్ మీట్ మాదిరిగా ఒకటి తీసుకోవడం, బురద అట్లా చల్లుతే వాళ్ళు తుడుచుకోవడానికి చాలా రోజులు పడుతుంది. చల్లే దాంట్లోనే ఉంటున్నారు. కానీ మనం వాళ్ళ మీద ఏదైతే చూపిస్తున్నామో అది సరి అయిందా కాదా అని ఒక్కసారి వాళ్ళ గుండె మీద చెయ్యి వేసుకొని వాళ్ళు రాజకీయం కోసం వాళ్ళు చేస్తారు, కానీ మీరు దానికి ధీటుగా సమాధానం ఇస్తున్నారా? దానికి ధీటుగా మనం యాక్షన్ రూపంలో ఇవ్వాలి. వాళ్ళు నలుగురు వెళ్ళి అనవసరంగా ప్రెస్ మీట్లు పెడితే టకటకాని ఇది జరిగింది వాస్తవాలు లేకుండా ప్రెస్ మీట్ పెట్టేది వేరు. ఇదిగో పలాని ప్రూఫ్ ఉంది, ఈ విధంగా చేస్తున్నామని ప్రతి ఒక్కరిని ఇట్లా కాగితం పట్టుకొని చెప్పడం కాదు. మనం కలెక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, రెవెన్యూ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళి, ఇదిగో ఈ ఆధారాలు ఉన్నాయి, మేము సబ్మిట్ చేస్తున్నాం, దీని మీద ఎంక్వైరీ చేసుకొని యాక్షన్ తీసుకోండి అని చెప్పేది. ఆ విధంగా ఆధారాలు సబ్మిట్ చేసి ఈ విధంగా యాక్షన్ తీసుకోమని చెప్పిన ఒక్క వ్యక్తి లేరు. అంటే అందరూ ఆ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం, ఏదో బురద జల్లేయటం, ఆ తర్వాత చేతులు గడిగేసుకుని వెళ్ళిపోవటం, అభియోగాలు మాత్రం మోపేయటం, అంతేనా? అభియోగాలు మాత్రం చేయడానికి రెడీ అవుతున్నారు. కానీ నిరూపణ అనే దానికి ఎక్కడ ఒక్క అడుగు కూడా ముందుకు వేయట్లేదు. మీ ఒక్కరి మీద వేస్తే దాన్ని ఓకేలే రాజకీయంగా వేస్తున్నారని అనుకుంటాం, కానీ మీతో పాటుగా మీ తమ్ముడిని యాడ్ చేస్తున్నారు, తర్వాత మీ మామగారిని యాడ్ చేస్తున్నారు, మీ బంధువర్గాన్ని అంతా కూడా దాంట్లో కలిపేస్తున్నారు. దాంట్లో వాస్తవాలు చెప్పాలి కదా మీరు బయటికి గట్టిగా. ఖచ్చితంగా చెప్పాలి. ఈ కుటుంబం మొత్తము అనే ఒకటి ఏదైతే ఆలోచన చేస్తున్నారో, మా కుటుంబానికి 1971 నుంచి చాలా మంచి అనుభూతి ఉంది, ప్రజలతోటి మంచి మమేకం ఉంది. నాన్నగారు 3 సార్లు సమితి ప్రెసిడెంట్, 4 సార్లు ఎమ్మెల్యేగా ఉన్నారు. మా మామగారు ఒకసారి ఎమ్మెల్యేగా ఉన్నారు. మా మామగారు వాళ్ళ నాన్నగారు కూడా ఒకసారి ఎమ్మెల్యే. నాకు ఒకటైతే కనిపిస్తుంది, ఇంత రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబాన్ని ఎదుర్కోలేక చేసే రాజకీయ ఎత్తుగడేమో. ఖచ్చితంగా అంతేనంటారా? ఖచ్చితంగా. ప్రతి పల్లెలో ప్రతి ఒక్క ముఖ్య నాయకులతోటి, కార్యకర్తలతోటి మరియు ప్రజలతోటి మాకున్న మంచి సంబంధం, దాన్ని ఏ విధంగా చెడు చేయడానికి మనం ప్రయత్నించాలి అనే కుట్ర నడుస్తుంది. కానీ అది చూసి మా దగ్గరికి ప్రజలు, దానితో పాటు కార్యకర్తలు, నాయకులు ఇది ఏమీ లేకుండా ఈ విధంగా చేయడం న్యాయం కాదు కదా, ఎక్కడ ప్రభుత్వ పరంగా ఎక్కడ రాజ్యాంగ పరంగా వీళ్ళ మీద మనం చర్యలు తీసుకోవడానికి లేదా అని నన్ను చాలాసార్లు ప్రశ్నించినారు. కానీ అది స్వేచ్ఛ, వాక్ స్వేచ్ఛ, మీరిచ్చిన స్వేచ్ఛ, నేను అది కూడా అంటాను. ఇప్పుడు వాక్ స్వేచ్ఛ ఏదైతే రాజ్యాంగంలో ఉందో దాన్ని నాకు తెలిసి 100% ఉపయోగిస్తున్నారు అంటే దాంట్లో ఈ వ్యక్తులను కూడా చెప్పాలి. సార్ మీరు వాక్ స్వేచ్ఛ అంటే మేము రాసేది కూడా మీరు కూడా మీ కలం చేతిలో ఉందిగా, మీరు ఇష్టం వచ్చినట్టు మీరు రాస్తున్నారని కూడా కొంతమంది నాయకులు అంటారు, రాజకీయ నాయకులు. కానీ వాస్తవాలని వక్రీకరించి రాసే ప్రయత్నం ఇక్కడ జరగదు, వాస్తవాలని వక్రీకరించే ప్రయత్నం అక్కడ జరగదని మామూలుగా ప్రజల్లో అనుకుంటూ ఉంటారు కొంతమంది, అంతే. బట్ ఉన్నది జరిగింది ఇది వాస్తవం అని చెప్పి ఒక ప్రజాప్రతినిధిగా మీరు ముందుకు వచ్చి చెప్పడం లేదు. ఖచ్చితంగా అప్పుడప్పుడు ఎక్కడైతే అవసరమో ఆ అవసరాన్ని బట్టి ప్రెస్ మీట్స్ కండక్ట్ చేసుకుంటూ, అవసరాన్ని బట్టి కలెక్టర్ గారికి లెటర్ ఇవ్వడం, అవసరాన్ని బట్టి దానికి సంబంధించిన విధంగా ప్రెస్ మీట్స్ తోటి ప్రజలకు సమాధానం ఇస్తూ ముందుకు వెళ్తున్నాం. అంటే ఒకటి నాకైతే ఒకటి కనిపిస్తుంది, మీరు ఇందాక నుంచి మాట్లాడుతున్న దాన్ని బట్టి రాజకీయంగా మీ ఫ్యామిలీ చాలా స్ట్రాంగ్గా ఉంది ఇక్కడ.
సో దాన్ని దెబ్బ కొట్టాలి అంటే ముందు మీ మీద కొంత బురద వేయాలి. ఆ బురద కడుక్కుంటూ ఉన్న టైంలో వాళ్ళు చేయాల్సిన వాళ్ళ పని వాళ్ళు చేద్దామన్న ప్లాన్ అయితే నడుస్తుంది. అంతేనా? అంతే. ఇది ఏదైతే మీరు రాజకీయంగా పెద్ద కుటుంబం, గట్టి కుటుంబం, కుటుంబం మొత్తం దీంట్లో దాదాపు 50 సంవత్సరాల నుంచి ఉన్నారు. ఈ ఒక్కరి మీద టార్గెట్ చేస్తే కాదు, చుట్టూ ఉన్న వ్యక్తులను కూడా టార్గెట్ చేయాలనే ఆలోచనతో చేస్తున్న కుట్రే. కాకపోతే ప్రజలందరికీ ఈ 50 సంవత్సరాల్లో మేము వాళ్ళకి ఏ విధంగా దగ్గరగా ఉన్నాము, మా నడవడిక తెలుసు, మా పరిస్థితులు తెలుసు, మా లివింగ్ స్టైల్ వాళ్ళకి తెలుసు, చాలా సింపుల్గానే ఉన్నారు. మా పరిస్థితులు కూడా వాళ్ళకి తెలుసు. చాలా సింపుల్గా కనిపిస్తున్నారు. మా పరిస్థితులు ఇట్లాగే ఉంటారా? నాకు వేరే జగన్ గారిని చూస్తాం మేము ఇప్పుడు, సేమ్ ఇట్లా కనిపిస్తుంటారు. ఒక షర్టు కింద ఒక కాకి ప్యాంట్ ఉంటుంది, లేకపోతే లైట్ కాకి ప్యాంటు. ఆయన ముఖ్యమంత్రి హోదా అనేది ఎక్కడ మనకి చూస్తే కనిపించదు. సో ఇవాళ నాగార్జున రెడ్డి గారిని చూస్తే కూడా నాకు కొంచెం ఐడెంటికల్గా కొన్ని కనిపిస్తున్నాయి. మరి ఇంత స్టేజ్లో ఉన్నప్పుడు, ఇన్ని రకాలుగా విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు కొంచెం మీరు కూడా కొంచెం దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం ఉందా లేదా? మాకు తెలిసింది ఒకటే, వచ్చిన ప్రతి ఒక్కరితోటి తృప్తిగా మాట్లాడడం, నవ్వుతూ వాళ్ళని పలకరించడం, వారి సమస్య వినడం, ఆ సమస్యకి పరిష్కార దిశగా వారిని ముందుకు నడిపించడం. అది అవ్వగలిగే పని అయితే ఇదిగో ఈ విధంగా చేసుకోవచ్చు అని చెప్పడం. లేదు వాళ్ళు నిజంగానే రాంగ్ డైరెక్షన్లో ముందుకు వెళ్తుంటే ఈ విధంగా పని కాదు, మీరు ఈ విధంగా ముందుకు అడిగేదని చెప్పడం. దానితో పాటు నాకు వ్యక్తిగతంగా ఉండే అలవాటు ఏమి అంటే ఎవరిని విమర్శించను, ఎవరి గురించి చెడు మాట్లాడను. మీ బాధ్యత మీ తమ్ముడు తీసుకున్నట్టు కదా, ఇంటి బయట ఇంటి లోపల కూడా నాలో మాట తేడా ఉండదు. మీ బాధ్యతని మీ తమ్ముడికి అప్పగిచ్చారట్టుగా. దేని గురించి? ఏదైనా విమర్శలు వస్తే వాటిని ఎదుర్కొనే బాధ్యత వాళ్ళకి ఇచ్చారని. నేను అదే అంటా ఉన్నా. ఇది ప్రెస్ మీట్లు ఏవైతే పెడతారో ఆ ప్రెస్ మీట్లకి, నాట్ ఓన్లీ ప్రెస్ మీట్, ఎక్కడన్నా మాట్లాడాలనంటే నాగార్జున రెడ్డి గారి కంటే వాళ్ళ బ్రదర్ మాట్లాడతారని అసలు అవకాశమే లేదు. లేదా? ఎందుకంటే నేను తప్పక కుటుంబంలో ఏ ఒక్కరు ప్రభుత్వ కార్యక్రమాల్లో కానీ, ఏ ఒక్కరు పార్టీ కార్యక్రమాల్లో కానీ పాల్గొనరు. షాడోగా ఉండొచ్చు, తప్పేముంది దానికి. షాడో అంటే మీనింగ్ ఏంటి ఒకసారి కనుక్కుందామని. ఎందుకంటే నన్ను కూడా ఒకసారి 2 సార్లు అడిగినారు, ఈ షాడో అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటి అని మిమ్మల్ని అడిగితే. అంటే మీ వెనకాల మీకు తెలియకుండా మీ వెనకాల మీ నీడ నడుస్తూ ఉంటుంది, ఆ నీడే అన్ని మాట్లాడుతూ ఉంటుంది, ఆ నీడే అన్ని చేస్తూ ఉంటుంది. ఫర్ సపోజ్ నేను ఇక్కడ పక్క మీ వెనక వెళ్ళాను, మీ వెనకాల కనిపిస్తాను నేను. సో నేనే మీకు అనుగుణంగా నేను మీకు కావాల్సినవన్నీ నేను చేస్తూ ఉంటాను. లేదు పరంగా అట్లాంటి ఆ షాడో అనే వర్డ్ ఏదైతే ఉందో దాన్ని ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం మనము. ఒకవేళ నాకు చదువు లేకపోతే పక్కన ఒక వ్యక్తి నిలబడి నాకు ఈ విధంగా మాట్లాడాలి అని చెప్పాలి. పిఏ కూడా లేరు మీకు? ఎవరు పిఏ ఎవరిన ఉంటారు? ఆయన ఆఫీస్లోనే ఉంటారు. అంతే అంతే. మీ వెనకాల ఎవరు? నా వెనకాల ఎవరు రాదు. అదే చూస్తున్నాను, నేను కూడా గమనించాను. ఎక్కడ ఏదైతే షాడో అని ఉందో నా పక్కనే నాకు ఒకవేళ చదువు రాకపోతే పక్కనే నించొని చెప్పడానికి ఒకరు. అవును. లేదు ఏ విధంగా నేను తెలివితేటలతోటి ప్రవర్తించలేని పరిస్థితి ఉంటే పక్కనే ఉండి ప్రతి ఒక్కదానికి మధ్యలో రావాల్సిన అవసరం ఉంటుంది. లేదు నాకు ఒక ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడే విధానం నాకు తెలియకపోతే పక్కన ఒక వ్యక్తి నించొని ప్రతి మాటకు సపోర్ట్ చేయాల్సిన అవసరం. లేదు 4 అధికారులతోటి ఏ విధంగా పని చేయించాలనో తెలియకపోతే ఓకే అప్పుడు ఒక మనిషి అవసరం అనేది ఉంటుంది. ఇక్కడ నాకు ఏ విధమైన అవసరం ఎవరితోటి లేదు. నేను హ్యాపీగా ఐఏఎస్ ఆఫీసర్తో మాట్లాడగలను, ఒక ఎస్పీ తోటి మాట్లాడగలను, ఎటువంటి అధికారితో అయినా కూడా అది ఏ లాంగ్వేజ్లోనే మాట్లాడగలను. నేను హిందీలో కాన్వర్జేషన్ చేస్తాను, కన్నడలో చేస్తాను, నాకు తమిళ్ అర్థమవుతుంది, తెలుగు మాట్లాడగలను, హ్యాపీగా ఇంగ్లీష్ మాట్లాడగలను. నాకు తెలిసి ఎక్కడ నేను ఈ 4 సంవత్సరాలు 9 నెలల్లో నేను పని చేయడానికి ఒక వ్యక్తి అవసరం అనేది నాకు కనిపించలేదు. అంటే నేను అనేది ఏంటంటే కొంచెం ఆ విషయాల్లో కొంచెం మీరు వెనకబడ్డారేమో. అంటే మీరు కావాలని ఏ చదువు మాట్లాడుకునేవాడు వాడటే మాట్లాడుకుంటుంటాడే మనకెందుకులే అన్న ఆలోచనతో మీరు ఉన్నారేమో అని అనిపించింది నాకు. ఇప్పుడు రోజువారీ విమర్శలు ఏవైతే ఉన్నాయో ప్రతిరోజు మనము సమాధానం చెప్తూ వాటిని కలుపుకొని పోతూ ఉండనవసరం లేదు. అవును. ప్రతిరోజు చిన్న చిన్న విమర్శలు ఏవైతే ఉన్నాయో అది ప్రజలకు తెలుసు. ఉదాహరణకి ఏమి అంటే పలాని ఊర్లో 150 ఎకరాలు కబ్జా చేసినారు, 150 ఎకరాలు లేదా 2 ఎకరాలు తీసుకున్నారు అంట. ఆ ఊర్లో ఉన్న సర్పంచ్కి, ఎంపీటీసీకి, అక్కడ ఉండే ప్రజలకు
అక్కడ 150 ఎకరాల 200 ఎకరాల అది పలాని వ్యక్తికి చెందిందా లేదని అది నోన్ ఫ్యాక్ట్. అది దాన్ని ఎవరు దాచేది కాదు. అవును. అందుకోసమే ఒక లిస్ట్ ఎవరైతే ఉన్నారో అటు టీడీపీ కానీ ఇంకో పార్టీ కానీ లేదా ఈ విమర్శలు చేసే రకరకాల పార్టీ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వ్యక్తులు ఉన్నారో వాళ్ళందరి దగ్గర నుంచి కంప్లీట్ లిస్ట్ తీసుకొని మీడియా వాళ్ళకు నేను 1-10 సార్లు చెప్పాను, మీరే ఒక కేసు టేకప్ చేసి గ్రౌండ్కి వెళ్ళి పూర్తిగా దాన్ని విచారం చేసి దాంట్లో నిజ నిరూపణలో ఒక్కసారి చూపియండి. దాంట్లో ఏమాత్రం పలాని పొరపాటు జరిగింది అని ఎక్కడ చూపించినా కూడా నేను దాన్ని యాక్సెప్ట్ చేస్తాను. నేను ఖచ్చితంగా దాని మీద ఏదైతే ఉందో నేనే కేసు బుక్ చేస్తాను. కానీ సొంత పార్టీకి సంబంధించిన కొంతమంది, మళ్ళీ దీంట్లో 2 వర్గాలు ఉండొచ్చు, నేను కాదను, రాజకీయాల్లో వర్గాలు ఉండటం అనేది సామాన్యం. అది సో ఆ వర్గాలు వాళ్ళు ఏదో రకంగా మీ మీద సొంత పార్టీ నేతలే కొంత విమర్శలు చేస్తున్నారు కదా, అది కొంచెం మీకు బాధ కలిగించలే ఇప్పుడు కూడా? ఎవరో ఎందుకు ఈ రాజకీయాల్లోకి వచ్చాను, హాయిగా చదువుకుని ఏదో నేను అలా వెళ్ళాల్సిన వాడిని, ఆ విధంగా ఎప్పుడు మనం అనుకోకూడదు. ఎందుకు అంటే మనం ఏదైతే పని చేయడానికి వచ్చామో అది దైవంగా భావించి మనకిష్టమైన పని. అది ఎస్, కరెక్ట్. అది మనకిష్టమైన పని మనం టేకప్ చేస్తున్నప్పుడు అడ్డంకులు ఎన్ని ఉన్నా కూడా మన ఫైనల్ గోల్, మన ఆశయం ఏమి అంటే ప్రజాసేవ. దాంట్లో ఎటువంటి అడ్డంకులు ఉన్నా కూడా వాటిని ఛేదించాల్సిన బాధ్యత మందే, ఎదుర్కోవాల్సిన బాధ్యత మందే, దాన్ని అధిగమించి ముందుకు పోవాల్సిన బాధ్యత కూడా మందే. ఇది చేయకపోతే రేపు ముఖ్యమంత్రి గారు ఏ విధంగా అయితే నేను ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి దాదాపు 89-90% మంది ప్రజలు ఆ సంక్షేమ పథకాల ద్వారా అన్ని విధాలుగా వాళ్ళ ప్రజలు బాగున్నారు, ఆనందంగా ఉన్నారని ఏదైతే అనుకుంటున్నారో, రేపు 2024 ఎలక్షన్లో వారి అందరి ఆలోచన కానీ వారు చేయవలసిన పని ఏంటి అంటే ఇన్ని సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ఇంత బాగా ప్రభుత్వాన్ని చేస్తున్నందుకు రేపు 2024లో ఈ ప్రభుత్వాన్ని ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత మాది అని ప్రజలు తీసుకోవాలి. అదేవిధంగానే మార్కాపురం నియోజకవర్గంలో అదే అంటా ఉన్నాను, మనం ప్రజాసేవలో ఉన్నాము. ఎటువంటి సమస్యలు వచ్చినా కూడా మన ఆశయం ఏంటి అంటే ప్రజాసేవ. ఎస్, ఒక ప్రజాప్రతినిధికి ఉండాల్సిందే ప్రజాసేవ. ఇప్పుడు ఈ సామాజిక సాధికార యాత్ర కానీ, గడప గడపకు మన ప్రభుత్వం కానీ, తర్వాత వై నీడ్స్ జగన్ అనే విషయం కానీ, సో ఇవన్నీ కూడా మీ నియోజకవర్గంలో మీరు అమలు చేశారా? అమలు చేస్తే ఎటువంటి గడప గడపకు ఎటువంటి స్పందన కనిపించింది? ఫస్ట్ గడప గడపకు ఆ స్పందన, అనుభూతి రెండు మరువలేనియండి. అసలు ఊహించని విధంగా జరిగింది. అంటే పథకాలు అందరికీ అందుతున్నాయా? 100% నియోజకవర్గంలో అందరికీ? 100%. అంటే అందరికీ అంటే ఐ మీన్ లబ్ధిదారులందరికీ, అర్హత ఉన్న లబ్ధిదారులు ప్రతి ఒక్కరికి అందుతున్నాయి. అది గడప గడపకు వెళ్ళినప్పుడు ప్రతి ఊరికి, ప్రతి ఇంటికి వారు మాకు చూపించే మర్యాద కానీ, వారు మాకు దగ్గరికి వెళ్తే సంతోషంగా పలకరించేది కానీ, వారు ఎంతో ఇష్టంతో మా చోటి ఆ బుక్ ఇచ్చినప్పుడు మాట్లాడడం కానీ, వారి అనుభూతి చెప్పలేనిది. అది ఒక పార్టీ అని నేను చెప్పడానికి లేదు, అన్ని పార్టీల వ్యక్తులు, కుల మతాలకు అతీతంగా, వర్గాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ఇదిగో మాకు ఇవి వచ్చాయి, ఇవి ఆనందంగా ఉన్నాము. వారికి ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే అక్కడికక్కడే మాట్లాడుకోవడం. దాదాపు 87 సచివాలయాలు ఉంటే 82 సచివాలయాలు పూర్తి చేయడం జరిగింది. ఇంకా 5 సచివాలయాలు ఉన్నాయి. కానీ నేను వస్తూ చూసా బబ్బుల్ హెల్త్ సెంటర్స్, వైఎస్ఆర్ హెల్త్ క్లినిక్ సెంటర్స్ కానీ, సో చాలా చక్కగా అన్ని డెవలప్మెంట్ అయితే డెవలప్మెంట్ విషయంలో మీరు ఎక్కడ వెనక్కి తగ్గలేదని అనిపించింది నాకు. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో డెవలప్మెంట్ పరంగా ఏ లెటర్ పెట్టినా కూడా కాదనకుండా ముందుకు తీసుకువెళ్తూ మార్కాపురం నియోజకవర్గానికి అన్ని విధాలుగా డెవలప్మెంట్ వర్క్ శాంక్షన్ చేసిన ముఖ్యమంత్రి గారికి ఒక రకంగా పాదాభివందనం చెప్పాలి. ఎందుకంటే మెడికల్ కాలేజ్ అనగానే ఒక వరం. ఎస్, నేను వెళ్ళి చూసి వచ్చానండి. 70 ఎకరాల్లో ఇప్పుడు ఒంగోలులో మెడికల్ కాలేజ్ ఉంది కదా, జిల్లాకి మెడికల్ కాలేజ్ యాక్చువల్గా యాజ్ పర్ ది మేనిఫెస్టో అని అనుకున్నది అది. సో జిల్లాకు మెడికల్ కాలేజీ విషయంలో ఒంగోలులో ఉంది. మార్కాపురం ఎట్లా శాంక్షన్ చేయించుకున్నారు మీరు? జిల్లాకి ఒక మెడికల్ కాలేజ్ శాంక్షన్ చేయాలి అనే ఆలోచన కంటే ముందే మార్కాపురం శాంక్షన్ అయిందండి. వెరీ నైస్. ఎందుకంటే ఫస్ట్ 3 మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ ఫస్ట్ అసెంబ్లీ సెషన్ 2019లో పెట్టినప్పుడు ఆ 3 మెడికల్ కాలేజెస్ చూసేసి వెంటనే సార్ దగ్గరికి వెళ్ళడం జరిగింది.
సీఎం గారి దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా మెడికల్ కాలేజ్ మార్కాపూర్లో పశ్చిమ ప్రకాశానికి ఎప్పటి నుంచో వైద్యపరంగా ఇబ్బందులు ఉన్నాయి, మేము ఎక్కడికి వెళ్ళాలన్నా ఒంగోలు, గుంటూరు, విజయవాడ చాలా దూరం కదా, ఒంగోలు అంటేనే 100, అవసరం ఉంది, విజయవాడ మీరు 200 ఖచ్చితంగా కిలోమీటర్స్. మాకు సహాయం చేయాలి సార్ అంటే, అది ఏమాత్రం సార్కి ప్రతి ఒక్క ప్రాంతం గురించి సార్కి ఈ పాదయాత్రలో వారి గురించి తెలిసి పశ్చిమ ప్రకాశానికి ఖచ్చితంగా అవసరము అని వితిన్ 1 minute సైన్ చేశారు. అది నాకు తెలిసి స్టేట్లో 4th మెడికల్ కాలేజ్ కింద గవర్నమెంట్ కింద కన్సిడర్ చేయడం. అంటే 475 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ అండి అది, 1 కాదు 2 కాదు అది. 475 కోట్ల ప్రాజెక్టు ఒక్క నిమిషంలో నిర్ణయం తీసుకోవాలి అంటే దాని వెనకాల వారికి ఎంత ఆ ప్రాంతం గురించి తెలిస్తేనే ఆ విధంగా నిర్ణయం తీసుకోగలరు ఒకసారి ఆలోచించండి. అవును, పాదయాత్ర చేసినప్పుడు కానీ, ఓదార్పు యాత్రలు చేసినప్పుడు కానీ ప్రకాశం జిల్లాలో వచ్చిన స్పందన మామూలు కాదు కదా అప్పుడు. రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టన్నల్ తర్వాత సెకండ్ టన్నల్కి ఏ విధంగా అయితే త్వరగా నిర్ణయం తీసుకున్నారో, ఈరోజు మెడికల్ కాలేజ్కి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీసుకున్న నిర్ణయం కూడా అటువంటిదే. వెలుగొండ విషయంలో రాజశేఖర రెడ్డి గారు ఫస్ట్ టన్నల్ అయిపోయిన తర్వాత సెకండ్ టన్నల్ కరెక్ట్గా 4-5 నెలల్లో 2500 కోట్ల ప్రాజెక్ట్కి 4-5 నెలల్లో అంత తక్కువ సమయంలో డెసిషన్ తీసుకోరు. అది ఫస్ట్ టన్నల్ శంకుస్థాపన చేసిన తర్వాత. కానీ ఈరోజు పశ్చిమ ప్రాంతం గురించి తెలిసి ముఖ్యమంత్రి గారు 1 నిమిషం 2 నిమిషాల్లో 475 కోట్ల ప్రాజెక్టు దీనికోసం ఇవ్వటం అనేది చాలా చాలా అద్భుతం. దానికి ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ ముఖ్యమంత్రి గారికి 150 సీట్లు అండి మొత్తం దానికి. ఇది ఈ మెడికల్ కాలేజీలో మొత్తం ఎన్ని సీట్స్? ప్రస్తుతానికి 100 సీట్స్ తోటి ముందుకు 100 సీట్స్తో ముందుకెళ్తారు. రేపు 2024 సెప్టెంబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అదే చూసానండి. దానికోసం ప్రిపేర్డ్నెస్ ఏదైతే ఉందో, మార్కాపూర్ డిస్ట్రిక్ట్ హాస్పిటల్ ప్రస్తుతానికి 320 బెడ్కి అప్గ్రేడ్ అయింది. అవును, ఆల్మోస్ట్ ఒక 15 మెంబర్స్ డాక్టర్స్ ఉండే హాస్పిటల్ ఈరోజు 47 మెంబర్స్ ఉన్నారు. 47 మెంబర్స్ ప్రతిరోజు ఓన్లీ డాక్టర్స్, నాట్ సపోర్టింగ్ స్టాఫ్. 47 మెంబర్స్ డాక్టర్స్ ఉన్నారు. ప్రతిరోజు 600+ ఓపీ నడుస్తుంది. ఈరోజు ప్రభుత్వ వైద్యశాలల మీద ఇంత నమ్మకంతో ప్రజలు ముందుకు వెళ్తున్నారు అంటే, మామూలుగానే గవర్నమెంట్ హాస్పిటల్ అనేసరికి కొంచెం వాడికి అడుగు వెనక్కేస్తారు. కానీ ఈరోజు అర్బన్ హెల్త్ సెంటర్ కానీ, ప్రైమరీ హెల్త్ సెంటర్ కానీ, ఏరియా హాస్పిటల్ కానీ, సిహెచ్సి కానీ, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ కానీ, మెడికల్ కాలేజ్ కానీ, వైద్యులు ప్రజలు మంచి నమ్మకంతో అడుగు ముందుకు వెళ్ళి, నాకు తెలిసి అది కరోనా సమయం నుంచి స్టార్ట్ అయింది. అంటే విద్యా వైద్యం విషయంలో మీ మార్కాపురం నియోజకవర్గానికనే సంబంధించనే కాదు, చుట్టుపక్కల ప్రాంతాలలో కూడా అభివృద్ధి అనేది మీరు చూపించే ప్రయత్నం చేశారు. ఖచ్చితంగా, అంతే కదా. ఖచ్చితంగా. అంటే వైద్యానికి సంబంధించి చూస్తే పడకల హాస్పిటల్స్ మీరు చెప్తున్నట్టు, సో విద్యకి సంబంధించి చూస్తే కనుక మెడికల్ కాలేజ్, సో అది నా భూతో నా భవిష్యత్తు. మెడికల్ కాలేజ్, ఇంకా విద్యాపరంగా చూస్తే మనకందరికీ తెలిసిందే నాడు నేడులో భాగంగా ప్రతి స్కూల్ని డెవలప్ అయింది. మార్కాపూర్లో మీరు ఊహించరు, 30 లక్షల నుంచి ఒక్కొక్క స్కూల్కి 4,70,00,000 వచ్చినాయి ఒకే ఒక స్కూల్కి. ఇది ఊహించని డెవలప్మెంట్. ఒక రకంగా చూస్తే వాళ్ళందరూ చిన్న చిన్న పిల్లలు, 10th క్లాస్ లోపల. ఆ 10th క్లాస్ లోపల ఉన్న పిల్లలకి ఒక స్కూల్కి 4,70,00,000 ఇన్వెస్ట్మెంట్. వాళ్ళేం ఓటర్స్ కాదు. అవును. బట్ ఫ్యూచర్ 10 years తర్వాత నా రాష్ట్రం ఈ విధంగా ఉండాలి, 10 years తర్వాత నా పిల్లలు ఈ విధంగా ఉండాలి, 10 years తర్వాత నా రాష్ట్ర భవిష్యత్తు ఈ విధంగా ఉండాలి అని ఆలోచించదగ్గ ముఖ్యమంత్రి నాకు తెలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. అదేవిధంగానే వారి స్ఫూర్తితోటి మార్కాపూర్ నియోజకవర్గంలో ఇగ్నైట్ యంగ్ మైండ్స్ అని స్టార్ట్ చేసినాను నేను. ఈ ఇగ్నైట్ యంగ్ మైండ్స్లో ప్రతి నెల 2 ఈవెంట్స్, ఒక అకాడమిక్ ఈవెంట్, ఒకటి స్పోర్ట్స్ ఆర్ కల్చరల్ ఈవెంట్. ఈ 2 ఈవెంట్స్ తోటి స్కూల్ లెవెల్, మండల్ లెవెల్, దాని తర్వాత కాన్స్టిట్యున్సీ లెవెల్ లాస్ట్ 2.5 years నుంచి కంటిన్యూ చేస్తూ ఉన్నాం. పిల్లలు చాలా చాలా ఆనందంగా ఉన్నారు. లాస్ట్ 2 months బ్యాక్ డిస్టిక్ ఈవెంట్ కూడా చేసినాము. డిస్టిక్ నుంచి మొత్తం రఫ్లీ అరౌండ్ 1200 స్టూడెంట్స్ వచ్చారు. సో లాస్ట్ 3 years నుంచి పిల్లల్లో మంచి టాలెంట్స్ బయటకు తీస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరు టీచర్స్ కూడా దగ్గర ఉండి ఆ స్టూడెంట్స్ని ట్రైన్ చేయడము, వాళ్ళు కూడా యాక్టివ్గా దాంట్లో పార్టిసిపేట్ చేయడం.
మార్కాపురం నియోజకవర్గంలో గవర్నమెంట్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ ఇగ్నైట్ యంగ్మెంట్స్కి చేస్తున్న సేవ అంతా ఇంత కాదు. వాళ్ళే సొంత ఖర్చులతోటి పిల్లల్ని తీసుకొని రావడము, సొంత ఖర్చులతోటి ఆ ట్రాన్స్పోర్టేషన్ కానీ, దానితో పాటు ప్రతి ఒక్క పని వాళ్ళే దగ్గర ఉండి చేసుకోవడము. టీచర్స్ కమ్యూనిటీ ప్లస్ స్కూల్స్ ఎవరైతే ఉన్నారో, మేము ముఖ్యమంత్రి గారు చేస్తున్న నాడు నేడు భాగంలో మేము కూడా దాంట్లో భాగస్వాములు కావటం, దానికి తగ్గట్టుగా అడుగులు వేస్తూ ముందుకు వెళ్ళటం అనేది. ఇప్పుడు వై నీడ్స్ జగన్ అని చెప్పి ఆయన బస్సు యాత్ర చేయమని అడుగుతున్నారు. సో దాంట్లో ఆ విషయంలో వై నాగార్జున రెడ్డి గారు కావాలి అన్న విషయంలో ఏమన్నా ఉందా? అలా మీరు ఏమన్నా ముందుకెళ్తున్నారా? ఆ విధంగా ప్రోగ్రామ్ అయితే ఏం డిజైన్ చేయలేదు, కానీ కాకపోతే ప్రజలకు ఒక ప్రజాప్రతినిధి ఏ విధంగా ఉండాలి అనేది ప్రతి ఒక్కరికి వారికి తెలుసు. ఒకటి, ప్రజాప్రతినిధులని వారు కోరుకునేది ఏమి అంటే 100% అందుబాటులో ఉండడం, ఏ సమస్యతో వెళ్ళినా ఏ పనికి వెళ్ళినా కూడా పలకరించడం, వారికి కేటాయించవలసిన సమయం ఏదైతే ఉందో ఆ సమయాన్ని కేటాయించి వాళ్ళ సమస్య పూర్తిగా వినడం, ఆ సమస్యని పరిష్కారం దిశగా ముందుకు తీసుకువెళ్ళడం, అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక్కొక్కటి అర్థం చేసుకొని వాటిని ఎంత త్వరగా అమల్లోకి తీసుకొని రావాలో అంత త్వరగా అమల్లోకి తీసుకొని రావడం, వారికంటే ముందుగా ఆలోచన చేసి ఇంకా భవిష్యత్తుకి ఏది అవసరమో ఆలోచన చేసి ముందుకు వెళ్ళడం, ఇది ఒక ప్రజాప్రతినిధి దగ్గర నుంచి ప్రజలందరూ కోరుకునేది. అవును. దాంట్లో నాకు తెలిసి ఏ 1% కూడా నేను వారికి తగ్గకుండా పనిచేస్తున్నాను. వారు 2019లో ఇచ్చిన అవకాశం ఏదైతే ఉందో ఈ రోజుకి ఒక్కరోజు కూడా విశ్రమించకుండా పనిచేస్తున్నాను. ఖచ్చితంగా ప్రజలు దాన్ని గమనించి రేపు 2024లో వారు అన్ని విధాలుగా మంచి నిర్ణయం తీసుకుంటారు అనుకుంటున్నాను. కరెక్టే, మీరు ఇన్ని ప్రాజెక్టులు చేశాను, ఇంత అభివృద్ధి జరిగిందని చెప్తున్నారు. కానీ లోకల్గా నవరత్నాల మీద కాన్సన్ట్రేషన్ ఉన్నంతగా అభివృద్ధి మీద లేదని చెప్పి మాట్లాడుతున్నారు. నిజమేనా? ఎంత పెద్ద మాట్లాడదాం. సో అది పూర్తిగా ఎల్లో మీడియా ఎవరైతే ఉన్నారో వారు పూర్తిగా దాన్ని ఒక అపోహ కింద మాస్కింగ్ చేసి ముందుకు తీసుకువెళ్తూ ఉన్నారు. దానికి మనం ఖచ్చితంగా చెప్పగలం ఏమి అంటే, ప్రతి సచివాలయం పరిధిలో సచివాలయానికి ఒక పంచాయతీ ఉండొచ్చు, 2 పంచాయతీలు ఉండొచ్చు, అక్కడక్కడ 3 పంచాయతీలు ఉండొచ్చు. ప్రతి సచివాలయం పరిధిలో 1.5 తగ్గకుండా వర్క్స్ జరిగినాయి. అది 15,000 సచివాలయాలు రాష్ట్రం మొత్తం మీద ఉన్నాయి. అది 100% చెప్పగలం. దాన్ని మించి ఏదైతే పనులు జరిగాయో, ఉదాహరణకి నాగెళ్ళ ముడుపు అని తర్లుబాడు మండలంలో పంచాయతీ, అది మారుమూల ప్రాంతం. ఆ మారుమూల ప్రాంతంలో ఈ 4 సంవత్సరాల 9 నెలలకు గాను డెవలప్మెంట్ వర్క్స్ 4,30,00,000. ఆ పంచాయతీ, ఆ సచివాలయం జీవితంలో ఈ రోజుకి అంత డెవలప్మెంట్ వర్క్ చూసింది లేదు. ఈ విధంగా కుంచేపల్లి అని పొదిల్లో ఒక పంచాయతీ, ఆ కుంచేపల్లి పంచాయతీలో ఈ రోజు వరకు జరిగిన పనులే 4,70,00,000. ఇంకా వాళ్ళకి పైప్ లైన్లో 2 కోట్లు ఉన్నాయి. సో ఈ విధంగా ఎక్కడ డెవలప్మెంట్ లేదు అనే వర్డే లేదు. దానికి సంబంధించి ప్రతి సచివాలయంలో 1,50,00,000 పైగా వర్క్స్ జరిగాయి. కాకపోతే సంక్షేమంతో ప్రజలందరూ చాలా తృప్తికరంగా ఆనందంగా ఉన్నారు. దాని మీద ఫోకస్ ఎక్కువ ఉంది, కానీ అభివృద్ధి అనేది ఎక్కడ ఒక్క అడుగు కూడా వెనక్కిపోయింది లేదు. 2 కళ్ళు అభివృద్ధి మరియు సంక్షేమం ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ముఖ్యమంత్రి గారు. ఇది పూర్తిగా ఎల్లో మీడియా క్రియేట్ చేస్తున్న వాతావరణమే, కానీ గ్రౌండ్ లెవెల్లోకి తీసుకువెళ్ళి వాళ్ళకి ఎందుకు క్రియేట్ చేయాల్సిన అవసరం ఏంది? వాళ్ళకి అంటే నవరత్నాల పథకాలు అనేవి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకెడుతున్నాయనే విషయం అందరికీ తెలిసిందే. సో నవరత్నాలని బేస్ చేసుకునే నడుస్తోంది తప్పించి లోకల్గా అభివృద్ధి అనేది నడవట్లేదని చెప్పి వాళ్ళు క్వశ్చన్ చేశారు. అది అందుకు నేను అన్నది అంతే. అభివృద్ధి మీద నడవట్లేదు అనే మాటని పదే తీసుకొస్తే ఆ గోబెల్స్ ప్రచారం అంటారు కదా, అది ఆ విధంగా ముందుకు తీసుకెళ్తున్నారు. కానీ నేను లిటరల్గా చెప్పగలను, ఆన్ పేపర్ గవర్నమెంట్ రికార్డ్స్ తీసుకొని
2014 to 19 ఎంత డెవలప్మెంట్ అయింది, 2019 నుంచి 24 వరకు ఏ డెవలప్మెంట్ అయిందని ఆన్ పేపర్ తీసుకుంటే 50% ఎక్కువ ఉంటుందండి. 50% ప్రతి పంచాయతీలో, 100% కొన్ని పంచాయతీల్లో, నాకు తెలిసి 400% ఇంకొన్ని పంచాయతీలో ఉంటుంది. బట్ లిటరలీ మనం ఫ్యాక్ట్స్ తీసుకోవాలి. ఈ సంక్షేమం మీద ప్రజలు తృప్తికరంగా ఉన్నారు అని దాని గురించి మాట్లాడకుండా ఇంకొక దాన్ని మనం ఫోకస్ చేసుకొని గోబెల్స్ ప్రచారం చేసి ఏదో రకంగా ప్రభుత్వాన్ని కొంచెమన్నా రేటింగ్ తగ్గిద్దామని ప్రయత్నం అయితే చేస్తున్నారు, కానీ ఆ ప్రయత్నం విఫలం అవుతూనే ఉంది. కానీ పదే పదే చెప్తే ఎక్కడైనా వింటారేమో అని ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉన్నారు. కానీ ఈ రోజుకి అటు అభివృద్ధి కానీ సంక్షేమం కానీ రెండు కళ్ళుగా భావించి ముఖ్యమంత్రి గారు ముందుకు వెళ్తాం. అంటే మీరు సంక్షేమము, అభివృద్ధి, నేను చేసిన అభివృద్ధి కార్యక్రమాలన్నీ కూడా ప్రజలకు కనిపిస్తున్నాయి, ఏది కనపడక వాళ్ళు ఈ రకంగా ప్రచారం చేస్తున్నారని అంటున్నారు. ఇప్పుడు కొన్ని ఒక 6 నెలల క్రితం ఆ కళ్ళకు మాత్రమే కనిపించట్లేదండి, ఆ కళ్ళకి మాత్రమే కనిపించట్లేదు, కళ్ళకు మాత్రమే కనిపించట్లేదు, కానీ మిగతా అన్ని కళ్ళకు కనిపిస్తున్నాయి. విఆర్ఓల్ని ఏదో సస్పెండ్ చేశారు 16 మందిని అని అంటారు. ఏంటి ఆ ఇష్యూ ఏంటి అసలు? అది ఏవో చాలా విన్నా, నేను చాలా చూసే, కానీ నాకు డైరెక్ట్గా మిమ్మల్ని అడిగితేనే తెలుస్తుంది కదా, అసలు ఫ్యాక్ట్ తెలుస్తాయి కదా బయటికి. మంచిది. ఈ విఆర్ఓలు ఎక్కడైనా ప్రభుత్వ అధికారులు ఏ చిన్న లోపాలు ఉన్నా కూడా వారిని సస్పెండ్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉన్న ఆనవాయితీ. ఎవరే తప్పు చేసినా కూడా వాళ్ళని సస్పెండ్ చేయాల్సిందే. కానీ వారు పొరపాట్లు ఏవైతే చేసినారో రెవెన్యూ పరంగా వారు చేసిన పొరపాట్లకి వాళ్ళు సస్పెండ్ అయిన దానికి దాన్ని ఇంకో రకంగా రాజకీయంగా ఉపయోగించుకోవడం న్యాయం కాదు. నిజంగానే వాళ్ళు చేసిన దాంట్లో ప్రజలకు విపరీతంగా అన్యాయం జరిగింది అంటే ఎప్పుడో ప్రజలు ఆ పంచాయతీల నుంచి బయటకు వచ్చేసి మాకు ఈ అన్యాయం జరిగిందని ఎన్నోసార్లు వాళ్ళ స్పందన పోయేవాళ్ళు. అవును, ఈ రోజుకి ఆ స్పందనలోనే కొంత ఏదో జరిగిందని అంటున్నారు. లేదా ఈ రోజుకి ఒక్కరు కూడా మాకు అన్యాయం జరిగిందని వెళ్ళింది. వారు చేసే రోజువారీ పనులలో వారు చేసిన పొరపాట్లతోటే వాళ్ళు సస్పెండ్ అయ్యారే, కానీ ఎక్కడ ప్రజలు అన్యాయం సస్పెండ్ అయ్యేలాగా మీకు సంబంధించిన బంధువర్గం ఆయన ప్రోత్సహించింది అంటే వాళ్ళు పనులు చేయమని వాళ్ళ మీద ప్రెషర్ తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు చేయాల్సి వచ్చింది, చేసి వాళ్ళు తప్పుకోవాల్సి వచ్చింది పరిస్థితి అని అదే అంటున్నాను. ఎక్కడ అటువంటి అవకాశమే లేదు. ఈ రోజుకి మీరు ఒక ఎంఆర్ఓ దగ్గరికి హ్యాపీగా వెళ్ళి మాట్లాడవచ్చు. అవును అన్నారు, ఇందాక నాతో మాట్లాడుతూ అదే చెప్పారు. మాకు ఏ ఒక్క ఎంఆర్ఓ ఆఫీస్లో మేము ఇన్ఛార్జీలను పెట్టాం, లేదా ఒక వ్యక్తి, నేను అడగల ఇన్ఛార్జీల గురించి, ఒక వ్యక్తి ఎంఆర్ఓ ఆఫీస్ చూసుకుంటాడు అనే ఆలోచన మాకు లేదు. ఓకే, నేను మొదటి సంవత్సరం 2019 ఎలక్షన్లు అయిన తర్వాత అందరూ ఎంఆర్ఓలని అపాయింట్ అయిన తర్వాత వాళ్ళని కూర్చోబెట్టి మా తరపున ఎటువంటి వ్యక్తులు మీ దగ్గర ఉండరు, మీరు స్వేచ్ఛగా పనిచేయండి, ఎవరు వచ్చినా కూడా తృప్తికరంగా పనిచేయండి, ఏదన్నా ఎవరైనా నా దగ్గరికి వస్తే మీకు ఫార్వర్డ్ చేస్తాను, మీరు చేసి పెట్టండి. అంటే మీరు ఎక్కడ దొరకట్లేదనేమో కొంచెం ప్రతిపక్షాలకి కొంచెం ఆ విషయం మీద మీ 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 దగ్గర ఉన్న మార్కాపురం రాజకీయాల్లో ఉన్న 2 వర్గాల్లో వాళ్ళు వ్యతిరేకించడం, రెండో వర్గం వ్యతిరేకించడం, కానీ అదేనా కారణం? మీరు ఎక్కడ దొరకట్లేదు, ఈ నెట్టగొట్ట దొరకపుచ్చుకోవాలని రోజువారీ ప్రయత్నం అదే ఉంటుందండి. రాజకీయాల్లో రోజువారీ ప్రయత్నం అదే ఉంటుంది. మీరు వాటిని చాలా నాగ్గా తప్పించుకోవటం అనేది ఆ రాజకీయ చతురత అనుకోవాలా, లేకపోతే మీపై వస్తున్న వ్యతిరేకతని చూద్దాంలే తర్వాత చూసుకుందాం అన్న ఆలోచన? ఈ రాజకీయ చతురతతోటి తప్పించుకోవడం అనేది ఒక 3 నెలలు, 6 నెలలు, సంవత్సరం అంతే. దాని తర్వాత ఎవరు తప్పించుకోలేరండి. ఏ విధంగా అక్కడ తప్పు జరిగి ఉంటే కొన్ని రోజులు మాత్రమే తప్పించుకోవడానికి అవకాశం ఉంటుంది, కానీ ఎల్లకాలము ఉండదు. సో అందుకోసం ఈ రోజనే కాదు, ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళినా, లేదా ఇంకొక 20 సంవత్సరాల ముందుకు వెళ్ళినా మా కుటుంబం నుంచి పొరపాట్లు జరిగాయని కానీ, లేదా ఎవరికైనా అన్యాయం జరిగింది కానీ ఎక్కడా ఉండదండి. అందుకోసం అంత స్వచ్ఛతతోటి ముందుకు వెళ్తూ ఉన్నాం, అంత మంచి ఆలోచనతో ప్రతి ఒక్కరికి సేవ చేయాలనే ఆలోచనతో ముందుకు వెళ్తాము. అవతల మనిషి ఎవరైనా వస్తే వారికి మంచి చేయాలని ఆలోచన చేస్తాం, కానీ అవతల మనిషి వచ్చారు కాబట్టి వారిని ఏ విధంగా ఉపయోగించుకోవాలనే ఆలోచన, వారి దగ్గర నుంచి ఏ విధంగా రాబట్టాలనే ఆలోచన ఏ రోజు చేయము. పలాని సమస్యతో వచ్చినారు, పలాని పనితో వచ్చారు, వాళ్ళని ఆ సమస్య అర్థం చేసుకొని వాళ్ళకు సహాయం చేయాలా లేదా న్యాయం చేయాలని మాత్రమే ఆలోచన చేస్తాం.
వారి దగ్గర నుంచి ఎటువంటి దురాలోచన అనేది చేసే ఆలోచన ఉండదండి. కార్యకర్తల్లో మీ మీ చుట్టూ తిరిగే కార్యకర్తలు అసంతృప్తి ఏమన్నా కనిపించిందా ఎక్కడన్నా? అంటే కనిపించిందా అని మిమ్మల్ని అడిగే బదులు కార్యకర్తలతోనే నేను మాట్లాడాను వాళ్ళతో. వాళ్ళు జరుగుతున్నాయి మాకు అన్ని మాకు పథకాలకు సంబంధించిన అన్నీ కూడా మాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. వాటిని మేము ముందుకు తీసుకెళ్తాం. దానికి తగ్గట్టుగానే మేమంతా ప్రవర్తిస్తాం తప్పించి మేము ఆయన నుంచి ఆశించింది తక్కువ, ఎక్కువేం లేదు. మేము పార్టీలో కార్యకర్తలుగా మేము ముందుకెళ్తున్నాం అని అంటున్నారు వాళ్ళు. ఇక్కడ మార్కాపురం నియోజకవర్గంలో కార్యకర్తలుగా నాయకులు ఎవరైతే అంటే రాష్ట్ర వ్యాప్తంగా కనిపించే వాతావరణం ఇక్కడ నాకు కనిపించలేదు అనిపించింది. మేము ఎంతో ఇష్టంతో కుటుంబ పరంగా ప్రతి ఒక్కరిని కలుపుకొని పోతాం. ప్రతి ఒక్కరికి గౌరవం ఇస్తాం. ప్రతి ఒక్కరితో మాట్లాడి వారు ఎంతైతే పని చేయగలరో అంతే పని చేయండి అని చెప్తాం. ఆ పనికి ఏ విధంగా సహాయం అవసరమో వారికి మేము సపోర్ట్ ఇస్తాం. ప్రతి ఒక్కరిని వారిని గౌరవిస్తూ ముందుకు వెళ్తాం. ఆ ఇచ్చే గౌరవానికి వాళ్ళు ఎంతో తృప్తికరంగా ఉంటారు. వాళ్ళని అదే విధంగా మేము కలుపుకొని ముందుకు వెళ్తూ ఉన్నాం. ఈ రోజుకి ప్రతి ఒక్క కార్యకర్త, ప్రతి ఒక్క ముఖ్య నాయకుడు ఆ మండలంలో, ఆ టౌన్లో మాతోటి ఎంతో ఇష్టంతో అడుగులు ముందుకు. ఇంత సాఫ్ట్ స్మూత్గా ఉండే నాగార్జున రెడ్డి గారి విషయంలో వాళ్ళ బ్రదర్ని ఎందుకు రచ్చకీడుస్తున్నారు? ఎన్ని విషయాల్లో ఆలోచన చేసినా కూడా అసలు మీ బ్రదర్ ఇన్వాల్వ్ అవుతారా ఎప్పుడన్నా? ఒక్కటే మనం అర్థం చేసుకోవాల్సింది ఏమి అంటే, రాజకీయం అంటేనే మంచి ముఖ్య నేతల్లో కార్యకర్తలు అందరు కలిసి పనిచేయడం. అవును. పాలిటిక్స్ అంటేనే నెట్వర్క్ ఆఫ్ పీపుల్. సో ఈ నెట్వర్క్ ఆఫ్ పీపుల్లో ఈరోజు ఒక సర్పంచ్ లేదా ఎంపీటీసీ ఆ ఊర్లో ఒక ముఖ్య నాయకుడు ఉన్నాడు అంటే, ఆ ఊర్లో ఏదైనా సమస్యలు ఉన్నాయంటే ఆ సర్పంచ్ని తీసుకొని వస్తాం. ఎంపీటీసీ జెడ్పీటీసీ వాళ్ళు మీ మీద వ్యతిరేకత ఏం లేదా వాళ్ళకి? ఇక్కడ లేదా? మాకు మార్కాపురం నియోజకవర్గంలో వర్గము అనేది లేదు. వర్గం అనేది లేదు. నేతలు వాళ్ళకి కావాల్సిన ఆలోచనలు వాళ్ళ ముందుకు పోవడం, అంతర్గత విభేదాలంటూ లేవు. అసలు ఎక్కడ ఏ ఒక్కరిని పక్కన పెట్టేది లేదు. ఆ విధంగా ఎవరైనా ఆలోచన చేస్తున్నారు అంటే వాళ్ళకే ముందు పెద్దపీట వేస్తారు. ఎక్కడ ఎవరిని దూషించింది లేదు, ఇబ్బంది పెట్టింది లేదు. వాళ్ళు ఏదైనా ఇబ్బంది పడుతున్నా మమ్మల్ని ఏమైనా పక్కన పెడుతున్నారంటే ఫస్ట్ వాళ్ళకే ప్రాధాన్యత ఇస్తాం. వాళ్ళకే ఆ డైరెక్టర్ పొజిషన్ కానీ లేదా నామినేటెడ్ పొజిషన్ ఏదో ఒకటి ఇచ్చేసి వారికి ఇచ్చే గౌరవం. నామినేటెడ్ అంటే గుర్తొచ్చి, నామినేటెడ్ పోస్టుల్లో ఎందుకునో కొంచెం మీకు బాగా దగ్గరున్న వాళ్ళు మిమ్మల్ని వ్యతిరేకించారన్న అపవాదం అయితే వచ్చింది. అలాంటి సందర్భాలు ఏమైనా జరిగినాయా? ఇక్కడ లేదు కదా, అటువంటి సందర్భాలు ఏం లేవు. ఎందుకు అంటే మేము నామినేటెడ్ పదవులు ఇచ్చేటప్పుడు బ్యాలెన్స్డ్గా ముందుకు వెళ్తాం. ఒకటి ముఖ్యమంత్రి గారు ప్రధానంగా చేసింది ఏమి అంటే అది ఒక చాలా అదృష్టం. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి 50% కంపల్సరీ. అది ప్రతి ఒక్క నియోజకవర్గంలో చాలా అడ్వాంటేజ్ వచ్చింది. అది అమలవుతుందా? అమలవుతుంది. అది లేనిదే ఆ రిజర్వేషన్ కేటగిరీ తోటి పైన ఫైల్ అప్రూవ్ అవ్వదు. సో ఇప్పుడు మరి బీసీలకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తానని అంటున్నారు రేపు రాబోయే రోజుల్లో. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి వారికి టికెట్ల విషయంలో కూడా అది ముఖ్యమంత్రి గారి నిర్ణయం. అంతేనా? మీరు దాని మీద మాట్లాడలేరు? దాని మీద మనం వారు తీసుకునే నిర్ణయం ఏదైతే ఉందో ఈ రోజుకి ప్రజలకు చేస్తున్న సేవలో 1% కూడా రిమార్క్ లేదు. మొన్న మీటింగ్ పెట్టారు, దానికి వెళ్ళారా? ముఖ్యమంత్రి గారు అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలు రావాలని అన్నారు కదా, వెళ్ళొచ్చారా? తాడేపల్లి ఏమన్నా వెళ్ళారా? ఏం లేదా? ఈ మధ్య కాలంలో మిమ్మల్ని ఏం తాడేపల్లి పిలవలేదు? అయితే ఈ మధ్య కాలంలో లేదు, పిలవలేదు. అంటే మీరు మార్పు దీంట్లో సంకేతాలు ఎక్కడ లేనట్టే కనిపిస్తుందా? అది ముఖ్యమంత్రి గారు తీసుకునే నిర్ణయం. ఈ మీ అంతటి మీకు ఆత్మవిశ్వాసం ఉందా? నన్ను మార్చరు ఈ పరిస్థితుల్లో, ఇక్కడే మార్చే అంత అవకాశం లేదు, ఆ స్కోప్ ఇవ్వలేదు ముఖ్యమంత్రి గారి కన్నా ఫీలింగ్ ఉందా మీలో? వారు ముఖ్యమంత్రి గారు ప్రతిరోజు ఫాలోఅప్ చేస్తారు, ప్రతిరోజు సర్వేస్ తీసుకుంటారు. మీకు ఎన్ని మార్కులు వేశారు ఆయన? సో ఆ మార్క్స్ నాకు తెలియవు. కాకపోతే ఏ పల్లెలు ఏ విధంగా ఉన్నాయి ఆ సర్వే రిపోర్ట్స్ ఇచ్చి దాన్ని బట్టి చూసుకోండి, ఫాలోఅప్ చేసుకోండి అని చెప్పి. మీరు ఏం చేయకపోతే 475 కోట్ల ప్రాజెక్టు మీ చేతికి ఇవ్వరు కదా. మనం మాట్లాడుకున్నాం, ఊరికినే మాట్లాడుకున్నా, కూర్చున్నా. అలాంటివి ఒక తీసుకురావాలని చెప్పి, సో వెలిగొండ ప్రాజెక్టును తొందరగా పూర్తి చేయాలన్న దృఢ సంకల్పంతో ఆయన వేసే అడుగులు కానీ ఇవన్నీ కూడా, సో ఈ ప్రాంతం మీద మీరు ఇందాక అన్నట్టుగా ఒక స్పష్టమైన అవగాహనతో ఉన్నారని అనుకోవచ్చు ఆయన. ఈ ప్రాంతం రాజశేఖర రెడ్డి గారితో చాలా ఇష్టంతో అడుగులు వేసింది. దానితో పాటు ముఖ్యమంత్రి గారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారితో ప్రతిరోజు ఇష్టంతో ముందుకు వెళ్తా ఉంది. మొన్న ఏప్రిల్ 12వ తారీఖు ఇక్కడ నియోజకవర్గ ఈబీసీ నేస్తం కార్యక్రమం ఉంది. అవును. మేము
ముందుగా ఊహించింది 35,000 మంది జనాభా రావచ్చు, 35,000 పైన రావచ్చు అనుకున్నాం. కానీ ఆ రోజు వారి రాకతోటి దాదాపు 55,000 పైన జనాభా రావడం. ముఖ్యమంత్రి గారు ఆఖరి మాట వరకు ఒక్కరు కూడా కదలకుండా ఉండడం. మామూలుగా రాజకీయ ప్రసంగాల్లో తిరుగుతూనన్నా ఉంటారు, కానీ ఆ రోజు వారు ఆఖరి మాట మాట్లాడి అందరికీ మరీ అభివాదం చేసి దిగేంత వరకు ఒక్క మనిషి కూడా కదలలేదు. సో అంత ఇష్టంతో ఇక్కడ ప్రజలు ఉంటారు, కానీ చేసిన ప్రతి ఒక్క పనికి కృతజ్ఞతా భావంతో ఉంటారు. సో అందుకోసమే వారికి చాలా చాలా ఇష్టం. అంటే ఆయన మీద ఇష్టమా, మీ మీద కూడా ఇష్టం ఉంటుందా? ప్రతి ఒక్క నియోజకవర్గం, మీరు కూడా ఉన్నారుగా ప్రతి ఒక్క నియోజకవర్గంలో మొదటగా ముఖ్యమంత్రి గారు వారు రాష్ట్ర స్థాయిలో ప్రతి ఒక్క పని పూర్తి చేస్తేనే మనం ఇక్కడ ఉన్న సమస్య మనం ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళగలం. ఇది ప్రతి ఒక్క నియోజకవర్గంలో ప్రజాప్రతినిధి చేయవలసిన బాధ్యత. ఓకే, అక్కడ ఉన్న సమస్యలని అర్థం చేసుకొని వాటిని ఎంత మేరకు ముందు తీసుకువెళ్ళగలం, ఎంత మేరకు తీసుకువెళ్తే ఆ ప్రజలకు ఉండే సమస్య తీరుతుంది అని రాష్ట్ర స్థాయిలో దానికి ఉండే ఆ ఫైనాన్షియల్ రిక్వైర్మెంట్ ఏదైతే ఉందో చూసుకొని వెంటనే శాంక్షన్ చేయడం, ముందు తీసుకెళ్ళడం, అది ఒక గొప్ప మనసు. సో దాంట్లో నాకు తెలిసి మార్కాపూర్ నియోజకవర్గానికి 100% న్యాయం చేసినారు. మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి మనిషేనా? మీరు 100కు ఎంత శాతము అంటే 200% అని చెప్తాను. ఎందుకు అంటే ప్రకాశం జిల్లాకు సంబంధించిన కీలక నేతలు మనిషి ఎవరు కాదా మీరు? లేదండి, నేను నియోజకవర్గ స్థాయి. అంతేనా? మరి ముద్రలు ఎందుకు పడుతున్నాయండి? మీరు ఆ వర్గం నేత, మీరు ఈ వర్గానికి సంబంధించి వ్యతిరేకం. ముఖ్యమంత్రి గారి ఆలోచన ప్రకాశం జిల్లాలో 175 నియోజకవర్గాలు ఓకే వైఎస్ఆర్సీపీలో భాగంగా అంతే ప్రతి ఒక్కరూ ప్రజా శ్రేయస్సుకై పనిచేయండి. ఎటువంటి సమస్యలకైనా కూడా చర్చించుకొని మనం ముందుకు వెళ్ళవలసిన అవసరం ఉంది. అవును, ఒక్కొక్క నియోజకవర్గం ఒక్కొక్క యూనిక్గా ఉండాలి. అందుకోసమే ఆయన డీసెంట్రలైజేషన్ తీసుకొని వచ్చినారు. అవును, సచివాలయాలు, ఇన్ని సచివాలయాలు ఈరోజు వచ్చాయి అంటే ఆ వ్యవస్థ ఊహించేది కాదు. మరి ఆ సచివాలయ వ్యవస్థని, ఆ సచివాలయ వ్యవస్థలో పనిచేసే వాళ్ళని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ విమర్శించడం, వాళ్ళు కొంచెం ఆ జనాల్లో కూడా ఒక రకమైన భావన కనిపించింది. అవును నిజమే కదా, ఏంటి వీళ్ళంతా ఇట్లా చేస్తున్నారు అన్న ఆలోచన వచ్చిందని చెప్పి ఆ రోజు కూడా కొన్ని నడిచినాయి. బట్ ఆ తర్వాత అవన్నీ సర్దుమణిగినాయి అనుకోండి. కానీ సచివాలయ వ్యవస్థ అనేది ప్రపంచంలోనే ఎక్కడ లేని వ్యవస్థను తీసుకొచ్చి ఆయన కొంచెం ఇక్కడ అంటే దీన్ని కొంచెం అమలు చేశారు. సో దీన్ని ప్రాతిపదికగా తీసుకుని ఈయన చేసిన దాన్ని మిగతా రాష్ట్రాల్లో కూడా వాళ్ళు అమలు చేద్దామన్న ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు కూడా చేస్తున్నారు కూడా కొన్ని రాష్ట్రాలు. సో అలాంటప్పుడు ప్రతిపక్షాలు వేసే ఈ ఎత్తుగడల్ని మీరు మీ నియోజకవర్గ పరంగా ఏ రకంగా ఎదుర్కొన్నారు? అప్పుడు అంటే ఎవరైనా మాట్లాడారా? నిజంగా వాలంటీర్ మా ఇంటికి ఎందుకు వస్తున్నాడు అని చెప్పి ఎక్కడన్నా మాట్లాడారా ఎవరన్నా? గడప గడపకు వెళ్తాము, మిగతా పనులకు పల్లెలకు వెళ్తాము. అవును, మీరు ఆశ్చర్యపోయే విషయం ఏంటి అంటే ఒక 10 రోజుల పాటు వాలంటీర్ వాళ్ళ ఇంటికి వెళ్ళకపోతే మేము గడప గడప వెళ్ళినప్పుడు ఆ వాలంటీర్ 10 రోజుల నుంచి మా ఇంటికి రాలేదయ్యా అంటారు. అంటే ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకొచ్చిన వ్యవస్థ సచివాలయం వాలంటీర్ వ్యవస్థ ఎంత ప్రతి ఒక్కరి కుటుంబంలో భాగమైంది అంటే వీరు దగ్గర ఉండి ఆ ఇంట్లో కూర్చొని ఆ వాలంటీర్ మీకు ఎన్ని సంక్షేమ పథకాలకు అర్హత ఉంది అని ఒక్కొక్కటి టిక్ చేసి ఇంటి వద్దకే సేవ చేయడం మొదలుపెట్టారు. ఈ పాలన నాకు తెలిసి ప్రపంచంలో ఎక్కడా లేదు. దేశంలో మొట్టమొదటిసారిగా ముఖ్యమంత్రి గారు ముందుకు తీసుకువెళ్ళడం, ఇది ఖచ్చితంగా రానున్న రోజుల్లో ఎన్నో రాష్ట్రాల్లో కూడా అమలు కావాల్సిన అవసరం కూడా ఉంది. అవును, ఎందుకంటే ప్రజల వద్దకే పాలన అనే పదం స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి వాడుతూ ఉన్నారు, కానీ ఈ రోజుకి అది అమల్లో లేదు. ఇది నాకు తెలిసి నూతన వ్యవస్థ ఏదైతే ఉందో ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారి ఆలోచన దేశం మొత్తం గర్వించి ఖచ్చితంగా దీన్ని ముందుకు తీసుకువెళ్తారు. ఈరోజు సచివాలయం పరిధిలో 3 నూతన భవనాలతోటి ముందుకు వెళ్తూ ఉన్నాం. ఆ సచివాలయ ఎంప్లాయీస్ కూడా 3 భవనాల్లో పనిచేయాలి. ఒకటి సచివాలయం, ఇంకొకటి రైతు భరోసా కేంద్రం, 3 ఆరోగ్య కేంద్రం. ఈ 3 ప్రధానంగా ముందు తీసుకువెళ్తా ఉన్నారు. రైతులకు విత్తనం కొనే దగ్గర నుంచి పంట అమ్మేంత వరకు ఈ రైతు భరోసా కేంద్రం తోడుగా నిలుస్తూ ఉంది. ఆర్బీకేలు ఈ ఆర్బీకేలు ఇప్పటికే నీతి ఆయోగ్ కానీ మిగతా రాష్ట్రాలు చూసుకొని వాళ్ళు మిగతా సెంట్రల్ గవర్నమెంట్
నెక్స్ట్ 2024-29 ఏ విధంగా ఈ ఆర్బీకేస్ ముందు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారు. సో అది ఒక కైండ్ ఆఫ్ ఎగ్జాంపుల్గా మిగిలింది త్రూ అవుట్ ద కంట్రీ. దానికి ముందు తీసుకొచ్చిన ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి. ఈ సచివాలయం కొంచెం మీకు కూడా పని తగ్గినట్టే కొంచెం, అంతే కదా. చాలా ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచన చేస్తే అట్టడుగు వర్గాలు, లేకపోతే ప్రతి ఒక్కళ్ళు తీసుకొచ్చి నాకు ఇది రాలేదు, రేషన్ కార్డు రాలేదు, లేకపోతే నా దగ్గర తీసుకొచ్చి మీ దగ్గర తీసుకొచ్చి ఇదిగో నాకు ఆరోగ్యశ్రీ లేదు. అఫ్ కోర్స్ ఇప్పటికీ వస్తూ ఉంటాయి మీ దగ్గర. ప్రభుత్వానికి సంబంధించిన ఎటువంటి సేవలకు, ఎటువంటి సర్టిఫికెట్స్కి, ఎటువంటి సంక్షేమ పథకాలకి మీ దగ్గర రావాల్సిన పదే పదే ప్రజాప్రతినిధుల దగ్గరికి రావట్లా. ఎందుకు అంటే ఏ విధంగా అయితే ప్రజలు ఊహించినారో, మాకు ఒక ప్రభుత్వం వస్తే మేము ఏ విధంగా వారి దగ్గర నుంచి ఊహిస్తున్నామో వాళ్ళు ఊహించిన దానికంటే 200% పని జరుగుతుంది. ఈ రోజుకి 2019 ముందు వరకు సంక్షేమ పథకాల కోసం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఒక్కొక్క సంక్షేమ పథకం తీసుకోవడానికి వాళ్ళు ఎంత కష్టపడాలో వాళ్ళకి తెలుసు. కానీ ఈరోజు ఎటువంటి కష్టం లేకుండా మీకు అర్హత ఉంది, ఇది ప్రభుత్వం బాధ్యత, దాంట్లో ఎటువంటి పార్టీలు లేవు, ఎటువంటి రాజకీయాలు లేవు, ఎటువంటి కులమత భేదాలు లేవు, ఇది బాధ్యత అని వారికి చేతుల ద్వారా ఇస్తే మళ్ళీ ఎక్కడ కరుగుతూ పోతుందో అటువంటి ఏ విధంగా అవకాశమే లేకుండా డైరెక్ట్గా అకౌంట్లో డిపాజిట్ చేసి ప్రతి కుటుంబాన్ని గౌరవిస్తూ ఉన్నారు. నేను ఇంకోటి కూడా చెప్తా, ఎమ్మెల్యే గారు అవసరం లేకుండానే పనులన్నీ జరిగిపోతున్నాయి. ఇంకా ఎమ్మెల్యే ఎందుకు మాకు? లేదు, ఒకటి దానిలో ఆలోచన చేయాల్సింది ఏమి అంటే శాసనసభ్యుడిగా ప్రధాన బాధ్యత ఏంటి అంటే ఒక బిల్ లాగా కన్వర్ట్ అయ్యి శాసనసభలో అది ఇంప్లిమెంటేషన్ తోటి ముందుకు వెళ్తే ఆ ఇంప్లిమెంటేషన్ ప్రొసీజర్స్లో ఏమైనా లోపాలు ఉన్నాయా, అట్టడుగు వర్గాలకి సరిగా చేరుతున్నాయా లేవా, వాటన్నిటిని పరిగణనలోకి తీసుకొని పర్యవేక్షణ చేసి మళ్ళీ అవి శాసనసభలో ముందుకు తీసుకువెళ్ళి అక్కడ మాట్లాడి దానికి సంబంధించిన అధికారులు ఎవరైతే ఉంటారో జిల్లా అధికారులు కానీ, కలెక్టర్ గారు కానీ, మరియు ఆ డిపార్ట్మెంట్ కమిషనర్స్ కానీ, ప్రిన్సిపల్ సెక్రటరీ వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి ఈ లోపాలు ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా దాన్ని కరెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ప్లస్ ఏదైనా కొత్త రిఫార్మ్స్ తీసుకొని వస్తే ఆ రిఫార్మ్స్లో ప్రతి ఒక్క శాసనసభ్యుడి రోల్ కూడా దాంట్లో ప్లే చేసి ఈ సొసైటీ ఏదైతే ఉందో సొసైటీ బాధ్యత ఏదైతే ఉందో 100కు 100% పర్యవేక్షణ చేస్తూ ప్రతి సంక్షేమ పథకం, ప్రతి అభివృద్ధి కార్యక్రమం, ప్రతి రిఫార్మ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ అంటే శాసనసభలో ఏ విధంగా అయితే జరిగిన సంభాషణ ఉందో ఆ గెజెట్లో ఏదైతే రాసిన విధంగా ఉందో, రాజ్యాంగంలో ఏ విధంగా అయితే అమెండ్మెంట్స్ చేశామో ఆ విధంగా అమలు అవుతుందా లేదా చూడవలసిన బాధ్యత శాసనసభ్యుడు. అది అయిన తర్వాత ప్రతి ఒక్కటి మళ్ళీ చర్చించి దాంట్లో మళ్ళీ అమెండ్మెంట్స్, కరెక్షన్స్, రిఫార్మ్స్ మళ్ళీ తీసుకువెళ్ళి ఇంకా మెరుగైన సేవ, మెరుగైన ఇంప్లిమెంటేషన్ తోటి ముందు తీసుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యుడు. సో అవసరం అయితే ఉంది ప్రతి చోట. 175 నియోజకవర్గాల్లో మీరు ఎన్ని పథకాలు తీసుకొచ్చినా సో ఓవరాల్గా మళ్ళీ మీ చేతుల మీదుగానే వెళ్ళాలి తప్పించి ప్రజల్లో ఉన్న అనుమానం అయితే అది దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత అయితే మీ దగ్గర ఉంది. ప్రతి విషయంలో కూడా, ప్రతి విషయంలో దాంట్లో ఉన్న లోపాలు కానీ సమస్యలు కానీ ఇబ్బందులు కానీ మీ దగ్గరికి రావాల్సిందిగా కరెక్ట్ చేయాల్సిన బాధ్యత శాసనసభ్యుడు. రైట్, కొంచెం ర్యాపిడ్ ఫైర్, కొంచెం ఫాస్ట్గా వెళ్దాం. కొన్ని మీకు సూర్యప్రకాష్ రెడ్డి గారికి ప్రాబ్లం ఏంటి? అతను మా నియోజకవర్గం వ్యక్తి కాదు, కానీ మాట్లాడుతుంటారుగా, మీ మీద ఎక్కువగా మాట్లాడుతుంటారు. ప్రతి ఒక్కరూ వాళ్ళకు ఉండే ఆలోచనలు ఏవైతే ఇందాకన్నాను దాంట్లో వాస్తవం ఉందా లేదా అని చూసుకోకుండా వాస్తవం లేని విషయాలు పదే పదే ప్రెస్ మీట్. ఆయన బాలినేని వర్గం, మీరు సుబ్బారెడ్డి గారి వర్గం అని చెప్పి మాట్లాడుతూ ఉంటారు. అలాంటివి ఏమైనా ఉన్నాయా? వైవి సుబ్బారెడ్డి గారు, బాలినేని గారు ఇద్దరు ఈ జిల్లాకి మంచి ముఖ్యమైన నేతలు. అవును. ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో నేను మార్కాపురం నియోజకవర్గానికి తీసుకొచ్చిన అభివృద్ధి పనులలో వారిద్దరి హస్తము, వారిద్దరి సహాయం చాలా ఉంది. మీరు బాలినేని వర్గం కాదా? బాలినేని వర్గాలను ఎందుకు పెడతారు ఇక్కడ అని అంటారా? బాలినేని శ్రీనివాసరెడ్డి గారు ఏ పనికి వెళ్ళినా మాట్లాడతారు, ఏ పని అంటే ఆ పనికి ఫోన్ చేస్తారు. అదేవిధంగా వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఎక్కడ ఏ పనికి వెళ్ళినా కూడా
కాదనకుండా పనిచేస్తాను. బాలినేని గారు ఈ మధ్యన కొంచెం వైసీపీ విషయంలో జగన్మోహన్ రెడ్డి గారి విషయంలో కొంచెం అలకబోయినట్టుగా కనిపిస్తోంది, బయటకు వెళ్ళిపోతారు అన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. మీకు ఏమన్నా సమాచారం ఉందా ఆ విషయంలో? జిల్లా ముఖ్య నేత బాలినేని శ్రీనివాసరెడ్డి గారు అవును, అందుకనే నాకు అడుగుతున్నాను. తెలిసి ఏ విధంగా బయట నుంచి వచ్చే మాటలే కానీ పార్టీ పరంగా అటువంటి ఆలోచనలు కానీ ఎక్కడ ఆ విధంగా విత్ ఇన్ ది పార్టీ టాక్ లేదు. ఎక్స్ఎమ్మెల్యే ఇది బయట నుంచి వస్తున్న ఊహాగానాలే. ఎక్స్ఎమ్మెల్యే వెంకటరెడ్డి గారితో మీకు సఖ్యత ఎంతవరకు ఉంది? వారు ఎక్కడ కనిపించినా కూడా గౌరవంగా నేనే వెళ్ళి పలకరిస్తాను, వయసులో పెద్దవారు. అవును. సో అందుకోసం నాకు తెలిసి ఎక్కడ వారికి గౌరవం ఇవ్వడం కానీ, ఎక్కడ వారితో పలకరింపు కానీ, టికెట్ నాకే వస్తుందని ఆయన చెప్తున్నట్టుగా నియోజకవర్గంలో బాగా అందరికీ. అది పార్టీ ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలో ఏ విధంగా ఈ 4.5 సంవత్సరంలో నిత్యం ప్రజలకు అందుబాటులో ఉన్నాము, ఏ విధంగా అభివృద్ధి కార్యక్రమాలు జరిగి ఉన్నాయి, ఏ విధంగా ఎవరిని ముందుకు తీసుకువెళ్తే బాగుంటుంది, ఎవరికి ఎటువంటి అవకాశం ఇస్తే బాగుంటుంది, నా హయాంలోనే అభివృద్ధి బాగా జరిగింది, తుది నిర్ణయం ఆయనకి బాగా తెలుసు, జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గారు గారు ఆ విషయం మీద వెళ్ళి కలిసారట కూడా కదా, నాకు టికెట్ ఇవ్వండి అనే విషయంలో. ఆ విషయం నాకు తెలియదు. తెలీదా? పోన్లేండి, అంటే మీరు ఫ్రాంక్గా మాట్లాడుతున్నారు కాబట్టి నేను ఫ్రాంక్గా నేను అడుగుతున్నా. ఆ విషయం నాకు తెలియదు. ఏం లేదు. మీ మీద వ్యతిరేకతని ఆయన దగ్గర ఏదో చెప్పొచ్చారు అని చెప్పని అంటున్నారు, అది కూడా ఈ రోజుకి వ్యక్తిగతంగా నేను వారిని విమర్శించడం కానీ, వారు నన్ను వ్యక్తిగతంగా విమర్శించడం కానీ ఈ రోజుకి జరగలేదు. ఇది మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు అనవసరంగా మాట్లాడేది కానీ వ్యక్తిగతంగా మేము ఎవరిని విమర్శించుకున్నది లేదు. రాజకీయాల్లో బాగా అంటే జరుగుతున్న పరిణామాలను బాగా కీలకంగా గమనిస్తుంటారుగా ప్రతిరోజు, ప్రతిపక్ష పార్టీలు ఏం చేస్తున్నాయి అంటే అంతేనా? అంటే ఇప్పుడు నాకు కూడా అవసరమైన మేరకే ఆన్సర్ ఇస్తారా? నేను అట్లనే కాదు, అంటే టీడీపీ జనసేన కలిసి వస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొంచెం ఇబ్బందికర పరిస్థితులు ఉంటాయని చెప్పి మాట్లాడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ వ్యతిరేకత ఉంది, టీడీపీ జనసేన కలిసి వస్తాయి. నియోజకవర్గం అంటారా? మార్కాపురం నియోజకవర్గం అంత ఆ స్థాయి నేతలు ఎవరు లేరు. పోయినసారి జనసేన నుంచి పోటీ చేసినారు, టీడీపీ నుంచి పోటీ చేసినారు. వారిద్దరి ఓట్లు మనం యాడ్ చేసుకున్నా కూడా, కలిపినా కూడా నాకు తెలిసి దానికంటే మెజారిటీయే పోయినసారి వైఎస్ఆర్సీపీకి వచ్చింది. నాకు తెలిసి ఇక్కడ కలిసి పోటీ చేసినా, కలవకుండా పోటీ చేసినా కూడా పెద్ద తేడా ఉండదు. రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే పవన్ కళ్యాణ్ గారు నేను ఆగిపోతున్నాను, నేను ముఖ్యమంత్రిగా నేను ఆలోచన చేయడం లేదు, నేను ఇంకొకరితో పాటు కలిసి నిర్ణయం తీసుకొని అడుగు ముందుకు వేస్తున్నాను అని ఏదైతే ఉందో ఆ ఆలోచన సరైంది కాదు. దాదాపు 10 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టున్నారు. వాళ్ళ ముఖ్య నేతలు, దానితో పాటు కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఆలోచన ఏముంటుంది అంటే, నా పార్టీకి ఒక సిద్ధాంతం ఉంది, నా పార్టీ ప్రజలకు చేసే సేవలో ఈ విధమైన ఆలోచన విధానాలు ఉన్నాయి. ఈరోజు అవన్నీ పక్కన పెట్టేసి నేను ఇంకొక పార్టీతో ముందుకు వెళ్తున్నాను అంటే, నాకు తెలిసి ఈ 10 సంవత్సరాల ఆలోచనలు కానీ, ఈ 10 సంవత్సరాల్లో ఉన్న సిద్ధాంతాలు కానీ నేను పక్కన పెట్టినట్టే. టీడీపీ మళ్ళీ బతికి బట్టకట్టాలి అని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతలే దానికి ఊతమిస్తున్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఛాన్సే లేదు. నాకు తెలిసి 175 నియోజకవర్గాల్లో, వైనాట్ 175 అంటున్నారు, 175 నియోజకవర్గాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడి అంత కాన్ఫిడెన్స్ ఏంటండి అసలు? ఎందుకంటే ప్రజలకు ముఖ్యమంత్రి గారు చేసిన సేవ అటువంటిది. అంటే ఇప్పుడు ముఖ్యమంత్రి గారి పేరు చెప్తున్నారే తప్పించి, మీ నియోజకవర్గానికి సంబంధించి మీరు నేను చేసిన సేవ నాకు ఇక్కడ నాకు గ్యారంటీగా ఇస్తుందని మీరు గంటాపదంగా చెప్పగలరా? అదే విధంగా ఏ విధంగా అయితే ఈ 4 సంవత్సరాల 9 నెలల్లో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు మార్కాపురం నియోజకవర్గంలో చేశాను, ముఖ్యమంత్రి గారి సహాయంతో నేను ఎంతైతే గట్టిగా చెప్తున్నానో, ఖచ్చితంగా 175 నియోజకవర్గాల్లో ప్రతి శాసనసభ్యుడు కూడా అంతే గట్టిగా ఉన్నారు. ప్రభుత్వ వ్యతిరేకత లేదా? ప్రభుత్వ వ్యతిరేకత లేదా అనే క్వశ్చన్కి ఒక్కసారి సర్వే చేసుకుంటేనే తెలుస్తుంది. ఎందుకంటే ఏ కుటుంబం దగ్గరికి వెళ్ళినా కూడా ప్రభుత్వ వ్యతిరేకత లేదు. మనం అట్టడుగు ఎవరైతే చూస్తున్నామో ఓటర్ని చూస్తున్నాం. ఎక్కడ ఏ కుటుంబము ప్రభుత్వం నుంచి లబ్ధి పొందిన వాళ్ళే ఉన్నారా కానీ అన్యాయం జరిగిన వాళ్ళు ఒక్కరూ లేరు. సో అన్యాయం జరగలేదు అంటే ఒక్కసారి మనం ఆలోచన చేయాలి, వారు తృప్తికరంగా ఉన్నారు. సో నాకు తెలిసి బయటికి గట్టిగా అరవపోవచ్చేమో కానీ నేను పలానా రేపు 2024 ఎలక్షన్లో
అన్ని పార్టీల వాళ్ళు ప్రతి ఒక్కరూ వాళ్ళ ప్రభుత్వం ఉన్నప్పుడు టీడీపీకి ఓటేసిన వాళ్ళు ఆ 5 సంవత్సరాల్లో సంక్షేమ పథకాలు ఏదన్నా ఉంటే, నాకు తెలిసి సంక్షేమ పథకాలు ఏమీ లేవు. ఏం లేవు. సంక్షేమ పథకాలు ఏమన్నా ఉంటే లేదా లోన్లు ఏమన్నా తీసుకొని ఉంటే ఆ లోన్ తీసుకోవడానికి వారు ఎంత కష్టపడ్డారో, ఇన్పుట్ సబ్సిడీ తీసుకోవడానికి ఎంత ఎంత కష్టపడ్డారో, ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఇన్సూరెన్స్ తీసుకోవడానికి ఎంత ఇబ్బంది పడ్డారో. ఈ 4.5 సంవత్సరంలో టీడీపీ కానీ, జనసేన కానీ, సిపిఐ కానీ, సిపిఎం కానీ ఏ పార్టీ వాళ్ళు కూడా ఒక్కరు కూడా చిన్నపాటి శ్రమ కూడా లేకుండా వారి ఇంటికి నీట్గా నేరుగా అన్ని అందినాయి. అందరూ ఆనందంగా ఉన్నారు. అందుకోసమే నాకు తెలిసి ఏదైతే ముఖ్యమంత్రి గారు వై నాట్ 175 అంటున్నారో, అవును, ఈ సైలెంట్ ఓటింగ్ ఏదైతే ఉందో వాష్అవుట్ చేసి నువ్వే కావాలి జగన్ అని చెప్పి మీరు కూడా పోస్టర్స్ అంటించారా? ఖచ్చితంగా వై ఏపీ నీడ్స్ జగన్. అవును. ఆంధ్రాకి జగనే ఎందుకు కావాలి. ఒకసారి ఆలోచన చేస్తే ఈ 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఎక్కడ ఏ ఒక్కరి ఊహకు తగ్గకుండా పనిచేసింది, ఏ ఒక్కరి ఆలోచనలకు తగ్గకుండా పనిచేసింది. సంక్షేమ పథకాలకు సంబంధించి డబ్బులు పంచిపెట్టడమే తప్పించి అభివృద్ధి ఎక్కడ జరగట్లేదని చెప్పి మధ్యతరగతి ప్రజలు కొంతమంది భావిస్తున్నారు. ఇది ఒకటి మీరు ఖచ్చితంగా తీసుకోవాల్సిన ప్రశ్న. ఇది ఉచితంగా పంచిపెట్టడం అనే మాట మనం వాడడానికి లేదు లేదా అస్సలు. ఎందుకు అంటే మనం ఒకటి ఈ సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, ఒకటి పిల్లల గురించి ఆలోచన చేసి, విద్య గురించి ఆలోచన చేసి, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పిల్లల్ని పనులకు పంపిస్తున్నారు. ఆ పనులకు పంపించకుండా వారిని ఖచ్చితంగా బడికి పంపించాలనే ఆలోచనతోటి అమ్మఒడి ఇచ్చినారు. నాకు తెలిసి ఆ ఒక్కటి పిల్లల గురించి ఆలోచన చేసి ఇచ్చిన పథకం తప్పితే మిగతా పథకాలన్నీ వారు చేస్తున్న వృత్తికి సహాయం చేస్తూ చేయూతనిచ్చినవే. ప్రతి వృత్తిని గౌరవించింది. కరెక్టే. అటు టైలర్స్ కానీ, అటు బార్బర్స్ కానీ, ఆటో వాళ్ళు కానీ, ట్యాక్సీ వాళ్ళు కానీ, చేనేత వాళ్ళు కానీ, ఏ వృత్తిని ఆఖరికి 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఎవరైతే మహిళలు ఉన్నారో వారు చేస్తున్న చిన్న చిన్న పనులు, అది వారు బల్లెలు కొనుక్కోవచ్చు, లేదా గొర్రెలు కొనుక్కోవచ్చు, లేదా చిన్న బడ్డీ కొట్టు పెట్టుకోవచ్చు, లేదా ఎటువంటి చిన్న వ్యాపారం చేస్తున్నా, చిన్న పని చేస్తున్నా కూడా చీరలు అమ్ముకోవచ్చు. ఏది ఉన్నా కూడా వారికి వచ్చే ఆ చేయూత ఏదైతే ఉందో వృత్తిపరంగా వారికి ఎంతో సహాయం చేస్తుంది. ఈ రోజుకి ఉచితంగా డబ్బులు పంచడం అనే మాట మనం ఏ రోజు అనుకోవడానికి లేదు. అది ఆ వృత్తిపరంగా వారికి చేయూతనిస్తుంది. ఇది బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీ ఎవరైతే ఉన్నారో వారికి ఖచ్చితంగా తెలుసు. గడిచిన 5 సంవత్సరాల్లో దానితో పాటు నారా చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఈ 14 సంవత్సరాలు ఆయన ముఖ్యమంత్రిగా ఏదైతే ఉన్నారో ఒక్క సంక్షేమ పథకమైన ఆయన పేరు చెప్తే గుర్తొస్తుందేమో ఒకసారి చూడండి. ఆయన పాలనకి ఈయన పాలనకి తేడాదేనా? ఆయన పాలనకి ఈయన పాలనకి సంక్షేమం, చేయూత, ప్రతి వృత్తికి చేయూత, బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీకి పెద్దపీట, దానితో పాటు అభివృద్ధి ఎంతైతే అవసరమో దానికి 100% ముందు ఉండడం, ప్రతి నియోజకవర్గానికి సమాన అభివృద్ధి. ఇంతకుముందు ఒక నియోజకవర్గం ఎమ్మెల్యే, శాసనసభ్యుడు వెళ్ళి మా నియోజకవర్గానికి ఒక 5 కోట్లు 10 కోట్లు కావాలి అంటే పలాని ప్రాజెక్ట్ చూసి శాంక్షన్ చేసేవాళ్ళు. ఈరోజు నేను సమాన అభివృద్ధి ఎందుకన్నాను అంటే నాడు నేడు భాగంగా అన్ని స్కూల్స్ డెవలప్ అయ్యాయి. అవును. ఇది ఒక్క నియోజకవర్గంలో ఒక శాసనసభ్యుడు వెళ్ళి అడిగి తెచ్చుకున్న నిధులు కాదు ఇవి. 45,000 స్కూల్స్ ఉంటే ఈ రోజుకి 39,000 స్కూల్స్ డెవలప్ అయ్యాయి. ఇది సమాన అభివృద్ధి. 6,000 స్కూల్ మిగిలినాయి. సమాన అభివృద్ధి. అవును. ప్రైమరీ హెల్త్ సెంటర్, అర్బన్ హెల్త్ సెంటర్ ఉన్నాయి. ఫస్ట్ 1 ఇయర్లోనే అన్ని హాస్పిటల్స్ అన్నీ పిహెచ్సిస్, యుహెచ్సిస్ రెనోవేషన్కి వచ్చేసాయి. ఎక్కడెక్కడ లేవో అక్కడ న్యూ కన్స్ట్రక్షన్ వచ్చింది. మార్కాపురం నియోజకవర్గంలో మార్కాపురం టౌన్లో ఒక అర్బన్ హెల్త్ సెంటర్, కొనకలమెట్లో ఒక కొత్త పిహెచ్సి, పొదిల్లో ఒక కొత్త సిహెచ్సి బిల్డింగ్. ఈ విధంగా 3 బిల్డింగ్స్ ప్రతి ఒక్కటి పరిగణనలోకి తీసుకొని కామన్ డెవలప్మెంట్ ఏదైతే ఉందో అన్ని నియోజకవర్గాల్లో సమాన అభివృద్ధి జరగాల్సిన అవసరం ఉంది. అడిగినప్పుడు కొంచెము, అడగనప్పుడు ఇంకొంచెము తగ్గడం, ఇది కాకుండా
ఇవి కాకుండా ప్రజల అవసరాలు ఏవైతే ఉన్నాయో ఆ అవసరాలు ఒక్కొక్క ప్రాజెక్ట్ శాసనసభ్యుడు తీసుకెళ్ళినప్పుడు చేస్తున్నవి. కానీ సమాన అభివృద్ధిలో ఎక్కడా ముఖ్యమంత్రి గారు ఏ ఒక్క నియోజకవర్గాన్ని పక్కన పెట్టింది లేదు. సమ ప్రాధాన్యత ఎమ్మెల్యేల విషయంలో కూడా ఉందా? సమ ప్రాధాన్యత ఖచ్చితంగా ఉంది, ఉందా? ఖచ్చితంగా ఉంది. ఆ ఎమ్మెల్యే సరిగా చేస్తున్నాడు, ఈ ఎమ్మెల్యే చేయట్లేదు అన్న విషయం ఎక్కడ కనిపించట్లా? మాటల్లో కానీ చేతల్లో కానీ ఎక్కడైనా ఒకరు ఇద్దరు సరిగా చేస్తున్నారా చేయట్లేదా అని నియోజకవర్గాలను ఈ మధ్యన మారుస్తున్నారా? దానికి కారణం అదే అని అంటున్నారు. మీరు అంత దాకా వెళ్తున్నారా? వెళ్ళట్లేదు. అంత దూరం నేను వెళ్ళట్లేదా? అది పార్టీ ప్రతినిధులు చూసుకుంటా ఉన్నారు. ఓకే. మీ పార్టీ ప్రతినిధుల్లో మీకు విజయసాయి రెడ్డి గారు ఇక్కడ జిల్లా ఇన్ఛార్జ్ కదా, రీజనల్ కోఆర్డినేటర్ ఆయనే కదా, ఆయనతో సంబంధాలు ఎట్లా ఉన్నాయి? ఖచ్చితంగా విజయసాయి రెడ్డి గారు ఏ రోజు వెళ్ళినా కూడా ప్రశాంతంగా పిలిచి మాట్లాడటం, సమస్య కనుక్కోవడం, ఆ సమస్యని పై దాకా తీసుకువెళ్ళడం. మళ్ళీ టికెట్ ఇస్తాను హామీ ఇచ్చారా? ముఖ్యమంత్రి విజయసాయి రెడ్డి గారు మొన్న మార్కాపూర్ నియోజకవర్గానికి వచ్చినప్పుడు అందరి సమక్షంలో నాగార్జున్ని దగ్గరుండి గెలిపించండి అనే మాట చెప్పి వెళ్ళారు. దాని తర్వాత సరే, ఆయన చెప్పేళ్ళటం వేరు, జగన్ గారు చెప్పాలిగా, ముఖ్యమంత్రి గారు చెప్పాలిగా. మళ్ళీ నాకు తెలిసి ఆ మాట విజయసాయి రెడ్డి గారే పలికారు అని అనుకుంటా ఉన్నాను. ఓకే. ఖచ్చితంగా ఏదైతే జగన్ గారే పలికారని అనుకుంటున్నారు అంటారు. ఖచ్చితంగా ఏదైతే ఉందో ఈ 4.5 సంవత్సరం ప్రజలకు అందుబాటులో ఉండి వారికి చేసిన సేవా అభివృద్ధి కార్యక్రమాలు ఏ ఒక్కటి మర్చిపోకుండా నిర్ణయం తీసుకుంటాం. ఎప్పుడన్నా అనిపించిందా ఈ రాజకీయంలోకి వచ్చాను, కొంచెం ఇబ్బందులు పడుతున్నాను, కొంత మానసికంగా కొంచెం ఇబ్బందులు పడుతున్నాను, ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? మానసికంగా? నేను ఏ రోజు ఆ విధంగా అనుకోలా. ఎందుకంటే నేను మీతోటి మొదట్లో అదే చెప్పాను. చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు. కాదండి, చాలా సాఫ్ట్గా కనిపిస్తున్నారు. చాలామంది మిమ్మల్ని నానా రకాలుగా మాట్లాడుతున్నారు, వ్యతిరేకిస్తున్నారు. మీరు కూడా చాలా స్మూత్గా ఆన్సర్ ఇచ్చేసి వదిలేస్తున్నారు. కానీ రాజకీయాలకు పనికిరావేమో. వాడు ఎడ్డమంటే మీరు తెడ్డమనాలి. నాకు తెలిసి లేదా రాజకీయాలు మారాయా? ఇప్పుడు ప్రజలకు 100% అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు స్పందించాలి, అభివృద్ధి కార్యక్రమాలతోటి ముందుకు పోవాలి. ఎక్కడ అనవసరంగా గోల చేసుకోవడం వల్ల ఉపయోగం లేదు. ప్రతిరోజు టిట్ ఫర్ ట్యాట్ ప్రజల్ని ఆ మాటల్లో ముంచడానికి లేదు. ఆ మాటల్లో ముంచడానికి ఎల్లో మీడియా విపరీతంగా ప్రయత్నిస్తున్నారు. కానీ ముఖ్యమంత్రి గారు రాష్ట్ర ప్రతిరోజు సంక్షేమ పథకాలు ముందుకు తీసుకువెళ్ళడం కానీ అభివృద్ధి కార్యక్రమాలు కానీ ఎక్కడ లోపించలేదు. జగన్మోహన్ రెడ్డి గారు అంటే బాగా ఇష్టమా, రాజశేఖర రెడ్డి గారు అంటే ఇష్టమా? రాజశేఖర రెడ్డి గారిని కదా ఆన్సర్ చెప్పడం లేదండి. సూటిగా చెప్పేయండి, ఒకేసారి చెప్పేయండి. ఇద్దరిలో ఎవరు ఇష్టం? నేను రోజువారీ నాన్నగారిని అడిగితే నాన్నగారు రాజశేఖర రెడ్డి గారితో దాదాపు 25 సంవత్సరాలు ప్రయాణించినారు. నాన్నగారిని అడిగితే ఆయన్ని దగ్గరగా చూసి ప్రతి పనిలో నిమగ్నమై ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా నాన్నగారు రాజశేఖర రెడ్డి గారే అంటారు. మిమ్మల్ని నేను అడిగింది, నన్ను మీరు అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు దగ్గరగా ప్రతిరోజు పనిచేస్తున్నది జగన్మోహన్ రెడ్డి గారితో. ప్రతినిత్యం మార్కాపూర్ నియోజకవర్గానికి ఏదైతే అవసరం ముఖ్యమంత్రి గారిని అడుగుతా ఉన్నాను, నేను ఖచ్చితంగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే అంటాను. దాని ముందు నాకు రాజశేఖర రెడ్డి గారు చనిపోక ముందు నేను 2 సార్లు కలవడం జరిగింది. వారు చేసిన పనులు కానీ చేపట్టిన కార్యక్రమాలు కానీ, ఫాదర్ ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు కలిశారు. వారు చేపట్టిన కార్యక్రమాలు కానీ, రాష్ట్రంలో వారు తీసుకువెళ్ళిన జలయజ్ఞం కానీ, ముందు తీసుకువెళ్ళిన జలయజ్ఞం కానీ, ఆరోగ్యశ్రీ ఫీజు రీఎంబర్స్మెంట్, ఇవి మరువలేనివండి. అది వారిని ఒక రకంగా ఈ ఆంధ్రప్రదేశ్కి వారిని దైవంగా భావించాలి. సో అంత అత్యున్నత స్థాయిలో రాజశేఖర రెడ్డి గారు ఉన్నారు. ఈ మధ్య కాలంలో పొదిల్లో ఒక గడపలో ఒక ఇంటికి వెళ్తే ఒక వ్యక్తి బయట నించొని ఆయనతో మాట్లాడాయా అని, దేని గురించి అన్నాను. నేను 2008లో నాదొక చిన్న చిల్లర కొట్టు, మహా వస్తే 200 నుంచి 300 రావచ్చు రోజుకి. నా 3 కూతుర్ని ఏ విధంగా నేను చదివించుకోవాలని ఆలోచన చేస్తూ ఉన్నాను. కానీ రాజశేఖర రెడ్డి గారు ఫీజు రీంబర్స్మెంట్ తీసుకొని రావడం 2010లో, ఆయన 2009లో తీసుకొని వస్తే 2010లో మొదటి కూతురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. 2012లో రెండో కూతురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. 2014లో మూడో కూతురికి ఎంబీబీఎస్ సీట్ వచ్చింది. వాళ్ళల్లో 2 పీజీలు అయిపోయినారు. ఇప్పుడు ఇంకొక అమ్మాయి పీజీకి వచ్చింది. నేను రాజశేఖర రెడ్డి గారికి ఏమి ఇచ్చుకోగలను, నేను ఎక్కడ, నా స్థాయి ఎక్కడ, ఈరోజు నేను ఏ స్థాయిలో ఉన్నాను అనే ఏదైతే చెప్పినారో, తెలంగాణ ఆంధ్ర ఇరు రాష్ట్రాలు, 2 రాష్ట్రాల్లో ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ఒక్క స్కీమ్ తోటి ఎన్ని కుటుంబాలు ట్రాన్స్ఫార్మ్ అయ్యాయి అంటే వాళ్ళ జీవితాలే మారిపోయినాయి. ఆరోగ్యశ్రీ పరంగా చూస్తే దేశవ్యాప్తంగా మంచి మార్పు తీసుకొచ్చింది, అందరూ పెట్టుకున్నారు. అది
ఫీజు రీయింబర్స్మెంట్ అని అంటారు, వాళ్ళ తాహతకు తగ్గట్టుగా ప్రభుత్వాలు ఇంప్లిమెంట్ చేసుకుంటూ ఈరోజు ఈ రెండు రాష్ట్రాల్లో 2009 నుంచి ఈ రోజు వరకు ఫీజు రియంబర్స్మెంట్ తీసుకుంటున్నారు అంటే అది వారు ప్రవేశపెట్టిన స్కీమే. అవును. 14-15 సంవత్సరాల్లో తెలంగాణ, ఆంధ్రాలో ఎంతమంది అయితే గ్రాడ్యుయేట్ అయ్యారో వాళ్ళు ఆ రాష్ట్రంలో పనిచేస్తుండొచ్చు, పక్క రాష్ట్రంలో పనిచేస్తుండొచ్చు, పక్క దేశాలకు కూడా వెళ్ళారు. వారందరి ఆశీస్సులు ఏవైతే ఉన్నాయో వారందరి ఆశీస్సులే 2019లో ముఖ్యమంత్రి గారికి రావడం, మంచి మెజారిటీ 151 సీట్లతోటి గెలవడం. ఈ 4.5 సంవత్సరంలో రాజశేఖర రెడ్డి గారు 2 అడుగులు వేస్తే ముఖ్యమంత్రి గారు 10 అడుగులు ముందుకేసారంటారు. 2024లో మీకు గట్టి కంటెండర్ ఎవరని అనుకుంటున్నారు? నాకు తెలిసి ప్రజలు ఈ 4.5 సంవత్సరం, ఈ 5 సంవత్సరాల్లో చేసిన అభివృద్ధి కానీ, సంక్షేమ పథకాలు కానీ, నేను అందుబాటులో ఏదైతే నిత్యం వాళ్ళతో ఉంటున్నానో, మమేకమై ఉన్నానో, స్థానికంగా ఉండటం కానీ, సేవ కానీ, అందుబాటులో ఉండటం కానీ, వారు ఏ విధంగా అయితే ఒక శాసనసభ్యుడు ఈ విధంగా ఉండాలని వాళ్ళు ఊహించుకున్నారో దానికి 1% కూడా తగ్గకుండా ఏ విధంగా అయితే పనిచేశానో, ఖచ్చితంగా అటు ఎదురు స్థానంలో ఎవరు ఉన్నా కూడా రాసి పెట్టుకొని నేనే గెలుస్తానంటారు. ప్రజలు ఖచ్చితంగా ఆశీర్వదిస్తారని నేను గట్టిగా చెప్పగలను. నేను వద్దంటారు, నన్ను రాయొద్దంటారా? రాసి పెట్టుకోండి నేనే రాబోతున్నానని చెప్పలేరు గట్టిగా? అది ప్రజలు వారు వీటన్నిటిని విశ్లేషించుకొని వారు 2024లో గతంలో వచ్చిన మెజార్టీ కంటే ఎక్కువ వస్తుందా? ఖచ్చితంగా 1% ఎక్కువే వస్తుందని ఆలోచన, 1% అయితే తగ్గదనే ఆలోచన. సో సీటుకి కన్ఫర్మ్ అయిపోయారు. అది చెప్పండి గట్టిగా. మీరు కావాలని మీరు ఒప్పుకుంటే పార్టీ దాన్ని కూడా కన్సిడరేషన్లో తీసుకోవాలి కదా. అది పార్టీ నిర్ణయం. అంతేనా? ఖచ్చితంగా మీరు ఇన్ని చేసాము అని మీకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు నాకే ఇస్తారన్న కాన్ఫిడెన్స్ మీలో కూడా ఉంటుంది కదా న్యాచురల్గా. నేను అదే అంటా ఉన్నాను, నా అనే భావం మనం ఎప్పుడు కలగడానికి లేదు, నేను మాత్రమే అనే భావన అనేది కలగడానికి లేదు. చేసే పనిని బట్టి, చేసిన పనిని బట్టి నిర్ణయం అధిష్టానానికి. ఎవరి రచనలు ఎక్కువగా చదువుతుంటారు? నేను బుక్స్ చదువుతూ ఉంటాను కానీ ఎవరు అనేది కాదు, అన్నీ చూస్తూ. అంటే మీరు చెప్పే విధానం చూస్తుంటే ఆ పుస్తకంలో వాళ్ళు ఏ రకమైన భావాలు వ్యక్తం చేస్తారో అవే మీలో కనిపిస్తున్నాయి. నే అనేవాడిని అనే కాదు, మనం అనే భావం ఉండాలి ఎప్పుడు సమాజంలో అని అంటుంటారు కదా. అందరినీ కలుపుకుపోవాలి అన్న. ఎటువంటి వ్యక్తి ఎదురు పడినా కూడా తృప్తికరంగా మాట్లాడాలి. ఈ ప్రొఫెషన్లో నాతో కూడా అట్టే మాట్లాడారు? ఫ్రాంక్గా చెప్పండి, నాతో కూడా అట్టే మాట్లాడారు. ఖచ్చితంగా. ఎందుకంటే ఈరోజు మీరు ఒక మీడియా పర్సన్గా వచ్చి మీరు ఎదురుగా కూర్చొని 1 గంట సేపు మాట్లాడినా, లేదు అట్టడుగు వర్గాలు ఎవరైనా వచ్చి వాళ్ళతో కూర్చొని మాట్లాడినా కూడా నా మాటలో ఎక్కడ తేడా ఉండదు. ప్రతి ఒక్కరిని ఇష్టంతో సమానంగా చూసి ముందుకు వెళ్ళాలి. ఈరోజు నాకుండే అదృష్టం ఏమి అంటే, కటిక పేదవాడు ఎవరు ఉన్నా కూడా వారితోటి కూర్చొని, అట్టడుగు వర్గాలు ఎవరైతే ఉన్నారో వారితో కూర్చొని ప్రశాంతంగా టీ తాగే అవకాశం, దానితో పాటు అత్యున్నత స్థాయిలో మినిస్టర్లు కానీ, ముఖ్యమంత్రి గారు కానీ, ఐఏఎస్ ఆఫీసర్స్ కానీ, మంచి మంచి ఆఫీస్లో కంపెనీస్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కూడా వెళ్ళి సమస్యల మీద చర్చించేటప్పుడు వాళ్ళతో కూడా టీ తాగే అవకాశం. నాకు తెలిసి ఈ అవకాశం ఏ ప్రొఫెషన్లో ఉండదండి, ఈ ఒక్క ప్రొఫెషన్లో ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఇంట్లాగే ఉన్నారా మీరు? మార్పు ఏమైనా వచ్చింది మీరు రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత? కొంచెం ఏమన్నా? ఏమి లేదండి, ఇసువంతా కూడా మార్పు రాలా? నాకు తెలిసి మీరు ఇంకొక 20 సంవత్సరాల తర్వాత నన్ను ఇంటర్వ్యూ చేసినప్పుడు నేను ఇదే విధంగా మాట్లాడతాను నేను. సో అందుకోసం మార్పు అనేది ప్రతిరోజు మనం నేర్చుకుని అడుగు ముందుకు వేయాల్సింది. సో అందుకోసం నిత్యం నేర్చుకుంటూ ముందుకు వెళ్తూ ఉన్నాను. ముఖ్యమంత్రి గారు ఆలోచనలకు ఏమాత్రం తగ్గకుండా పనిచేస్తారు. ఆయన మిమ్మల్ని నాగార్జున రెడ్డి అని పిలుస్తారా, అన్న అని పిలుస్తారా, లేకపోతే ఎలా? చాలా చిన్నవాడిని నాగార్జున అని పిలుస్తారు. నాగార్జున అని పిలుస్తారా? నాగార్జున బాగున్నావు అంటే. ఇంటిమసీ ఏ రకంగా ఉంది ఆయనతో? ఇంటిమసీ ఇన్ ద సెన్స్ నేను అడిగేది, వెళ్ళంగానే గుర్తుపట్టి తొందరగా అంటే మాట్లాడడం, ఎంత దూరం ఉన్నా కూడా పలకరిస్తారు. కాకపోతే వారితోటి ఒక్క అపాయింట్మెంట్ తీసుకున్నా కూడా అది ఒక పెద్ద అనుభూతి. అంటే ఐ థింక్ మీకు అపాయింట్మెంట్ దొరకట్లేదు. నేను చాలాసార్లు కలిసి వెళ్ళారా? చాలాసార్లు కలిసాను, కానీ ఒక అపాయింట్మెంట్కి ఇంకో అపాయింట్మెంట్కి ఏం తేడా ఉండదండి. వారి పలకరింపులో కానీ, పిలుపులో కానీ ఎంత ఆప్యాయత ఉంటుందంటే అంత ఆప్యాయత ఉంటుంది. ఆ 15 మినిట్, 20 మినిట్, 25 మినిట్ మనకి ఇచ్చే అపాయింట్మెంట్ టైం ఏదైతే ఉంటుందో
నాకు తెలిసి అంత తృప్తికరంగా అంత పెద్ద స్థాయిలో ముఖ్యమంత్రి గారు మనకు అంత ప్రాధాన్యత ఇస్తారా అని మనం అనుకుంటాం, కానీ వారు ఎంతో ప్రాధాన్యత. అపాయింట్మెంట్లే ఇవ్వట్లేదని చెప్పి మా ఎమ్మెల్యేలు చాలా మంది వాపోతుంటారు, నిజమే అదేం కాదా? నేను ఆల్మోస్ట్ పర్సనల్ అపాయింట్మెంట్సే ఒక మోర్ దెన్ 10 వెళ్ళుంటాను. ఇంకా బయట అనేది రెగ్యులర్ కలుస్తాం. నాకు తెలిసి నియోజకవర్గంకి వస్తే ఏముంది, న్యాచురల్గా మీరే ఉంటారు కాబట్టి ప్రాబ్లం ఏమి ఉండదు. కాకపోతే ప్రతి ఒక్క వ్యక్తికి వారు పలకరించే విధానం కానీ, ప్రతి ఒక్క వ్యక్తికి చేయి వేసి వారు ఇచ్చే ప్రోత్సాహం కానీ, అది ఒక మంచి అనుభూతి. సో ఆయన స్ఫూర్తిగా తీసుకుని రాజకీయాల్లో ముందుకెళ్తున్నారు. ప్రతి ఒక్కరూ, ప్రజలు, ఎన్నో పార్టీలు, ఎన్నో సిద్ధాంతాలు, ఎన్నో రాజకీయ నాయకులు, ఎందరో రాజకీయవేత్తలు, వాళ్ళందరి ఆలోచన ఏమి అంటే 100కు 100% ప్రతి ఒక్కరికి పని చేయాలి. ప్రవేశపెట్టే ప్రతి సంక్షేమ పథకం ప్రతి ఒక్కరికి చేరాలి, ప్రతి ఒక్కరికి చేరాలి. ప్రభుత్వ సేవలు ఏవైతే ఉన్నాయో దగ్గర ఉండి ప్రజలందరికీ అందించాలి. ఇది నాకు తెలిసి అన్ని సిద్ధాంతాలు కలిపితే ఒక ఎన్ని పార్టీల్లో అన్ని రకాల సిద్ధాంతాలు, అన్ని రకాల సిద్ధాంతాలని ప్రజల కోసము నిత్యం శ్రమించే వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే నాకు తెలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. దేశంలో ఎన్ని పార్టీలైనా ఉండండి, చాలా దగ్గరగా చదివారు అయితే. ఖచ్చితంగా అండి, చాలా గొప్ప వ్యక్తి. అన్ని రాజకీయ పార్టీలు ఇక్కడ జరుగుతున్న విషయాలను గమనించి ఏ విధంగా ఇంప్లిమెంట్ చేస్తున్నారో చూసి మిగతా రాష్ట్రాల్లో ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. సో ఫైనల్గా మీ నియోజకవర్గ ప్రజలకి మీరు ఇచ్చే వాయిస్? మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలు 100కు 100% కృతజ్ఞతాభావంతో ముందుకు వెళ్తారు. చేసిన మేలు, చేసిన సహాయం, వారితోటి రోజు ఏదైతే నడుస్తూ ఉంటామో ఎక్కడ మరువలేంది. ఖచ్చితంగా పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు కానీ, మార్కాపూర్లో సాగర్ వాటర్ సప్లై 22 కోట్లు కానీ, బీసీ భవన్, అంబేద్కర్ భవన్, దానితో పాటు లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి టెంపుల్ విషయంలో కానీ అభివృద్ధి కానీ, ఇవన్నీ పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్. వీటన్నిటినీ ఎన్నో సంవత్సరాల నుంచి పూర్తి కాని ప్రాజెక్ట్స్. అవును, పొదిలి పెద్ద చెరువు ప్రాజెక్టు 40 సంవత్సరాల కళ, అది పూర్తవుతుంది. మార్కాపురం 22 కోట్లు సాగర్ వాటర్ సప్లై 14 సంవత్సరాల నుంచి పెండింగ్లో ఉంది, అది పూర్తవబోతోంది మీ హయాంలో. షాదీఖానా 19 సంవత్సరాల నుంచి ఒక్కరో ఇద్దరో ముగ్గురో శంకుస్థాపన చేస్తున్నారు, అంతే. అది వదిలేశారు, అట్లా వదిలేశారు. శంకుస్థాపన చేసి ఈరోజు అది పూర్తవని వచ్చింది. ఏ రోజు అంబేద్కర్ భవన్, బీసీ భవన్ ఎవరు ఆలోచన చేసి తీసుకొచ్చింది కాదు, అది ముఖ్యమంత్రి గారితో స్టేజ్ మీదనే ఇక్కడికి మార్కాపూర్ వచ్చినప్పుడు అనౌన్స్ చేయడం జరిగింది సార్. రైట్. లక్ష్మీ చెన్నకేశ్వర స్వామి గుడి 3 కోట్ల ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ నుంచి 50 లక్షలు టీటీడీ నుంచి తీసుకొని వచ్చి దాతల సహకారంతో దాదాపు కృష్ణదేవరాయలు 400 సంవత్సరాలు 500 సంవత్సరాలు గాలిగోపంతో ముందుకు వెళ్తే చెన్నకేశ్వర స్వామి మా అందరికీ అవకాశం ఇచ్చి, మాకు కానీ మున్సిపల్ చైర్మన్ కానీ, టెంపుల్ కమిటీ చైర్మన్ కానీ, టెంపుల్ కమిటీ కానీ, అభివృద్ధి కమిటీ కానీ అందరికీ అవకాశం ఇచ్చి ఈరోజు వారి అనుగ్రహంతో 4 గోపురాలు కట్టడము, మిగతావి రంగనాయకుల స్వామి, ఆండాల అమ్మవారు, ఆంజనేయ స్వామి గుడి, అంటే గుడి మొత్తము 100కు 100% రెనోవేషన్ చేయగలడానికి ఆ అవకాశం స్వామివారే ఇవ్వాలి. మళ్ళీ అవకాశం ఇస్తేనే అదేమన్నా మళ్ళీ పూర్తయ్యే అవకాశం ఉంటుందని అంటారా? అలా అనుకోవచ్చా? దాదాపు అది పూర్తయింది. ఎస్, ఇంకొక 3-4 నెలల్లో మిగిలిన పనులు పూర్తవుతూ ఉన్నాయి. ఇది నిత్యం ప్రతి ఒక్కరికి కనిపించే అభివృద్ధి అది. ఎస్, నాకు తెలిసి వీటన్నిటిని పరిగణనలోకి తీసుకొని మార్కాపూర్ నియోజకవర్గ ప్రజలు ఎల్లప్పుడూ వారితోటి తోడుగా ఉన్న వ్యక్తిని ముందు తీసుకెళ్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. రైట్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్, సిగ్నేచర్ స్టూడియోస్కి అవకాశం ఇచ్చినందుకు, అట్లాగే మీ మనసులో ఉన్న భావాలను కూడా బయటికి తేగలిగే ప్రయత్నం చేశాను అని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్, థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్. ప్లీజ్. థ్యాంక్ యూ.